100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. బాగా తినాలి, బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, న్యూట్రిషియస్ డైట్ తినాలి. అసలు ఇంకా తిండి చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటూనే ఉంటాం, కానీ రైట్ వేలో తిండి తినడం అంతకన్నా ఇంపార్టెంట్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఏమేం తినాలి, అసలు ఏం తింటే ఇప్పుడు బాగా అందరికీ అవేర్నెస్ వస్తున్నటువంటి గట్ హెల్త్ అంటున్నారు కదా. సో ఈ గట్ హెల్త్కి సంబంధించి ఎలాంటి ఫుడ్స్ మంచిది, అసలు గట్ హెల్త్ని నిలబెట్టుకోవడం వల్ల వాట్ ఆర్ ది అదర్ అడ్వాంటేజ్, ఇలా ఒక జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ మనకు తెలుసులేని అనుకుంటాం, కానీ చాలా విషయాలు వినే కొద్దీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. నాకైతే పాడ్కాస్ట్ స్టార్ట్ చేయక ముందర వరకు కూడా ఒక నోషన్ ఉండింది, బట్ అంటే ఇన్ని విషయాలు ఉన్నాయా, లోతుగా ఇన్ని తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయా అన్నది నాకు ఎలా అయితే ఐ ఓపెనింగ్గా అనిపించిందో, ఐ హోప్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని నమ్ముతూ ఈరోజు మనతో పాటు ఉన్నారు ది గెస్ట్ ఆఫ్ వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్ అండ్ హౌ టు ఈట్ ఇట్ ఇన్ అ గుడ్ వే ఫార్ అ బెటర్ హెల్త్. ఐ హ్యావ్ విత్ మీ క్లినికల్ డైటిషియన్ వినీషా ఉన్నారు. హాయ్ వినీషా గారు. హాయ్ దీప్తి గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను నేను కూడా, థ్యాంక్ యూ. వినిషా గారు, మీరు డైటీషియన్ అన్న వెంటనే బోలెడు క్వశ్చన్స్ ఇట్లా పాప్ అవుతూ ఉంటాయి. చాలామందికి మనం మంచిగా తింటున్నాంలే అని అనుకుంటూ మనం రెగ్యులర్గా తినే ఫుడ్లో చాలా మిస్టేక్స్ తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. టు స్టార్ట్ విత్, వాట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్? బై డెఫినేషన్ రైట్ వే అంటూ దీప్తి గారు, న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. నేను ఇదే చెప్తాను. మీ ఫిజికల్ యాక్టివిటీకి, మీ ఎనర్జీ లెవెల్స్కి, మీ జాబ్కి, మీ రోల్స్కి, రెస్పాన్సిబిలిటీకి వాట్ ఈజ్ ఇట్ సూటబుల్, నాకు ఏది సూటబుల్ అన్నది తినడమే రైట్ న్యూట్రిషన్ అని ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఈ న్యూట్రిషన్ హ్యాబిట్స్ కూడా మనకి చిన్నప్పటి నుంచి వస్తాయి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మీ ఫాదర్ మదర్ మీకు ఏం ఫీడ్ చేస్తారో, ప్యాలెటబుల్గా ఏదైతే ఉంటుందో యూ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది న్యూట్రిషన్ సబ్జెక్టు అని చెప్పినప్పుడు దెర్ ఆర్ సర్టెన్ వాట్ టు సే ప్రూవెన్ వే ఆర్ ప్రూవెన్ మెథడ్ ఉన్నాయి అని చెప్పొచ్చు. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి తినాలి, బాగా చూ చేస్తూ తినాలి. మనం మీల్ ప్లేట్ తీసుకున్నప్పుడు కూడా ఒక 70% ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఉండాలి, 30% నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఉండాలి, ఫ్యాట్స్ ఇంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పి ఒక క్యాలిక్యులేటెడ్ వేగా మనకి WHO కానివ్వండి, ICMR లాంటి గవర్నింగ్ బాడీస్ ఉంటాయి, న్యూట్రిషన్ గవర్నింగ్ బాడీస్. దే కేమ్ అప్ విత్ సర్టన్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ అండ్ సర్టన్ పోర్షన్. మనకి మ్యాక్రోస్ ఉంటాయి కదా, కార్బ్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్న మ్యాక్రోస్ ఉంటాయి కదా, వీటికి సర్టన్ వేలో తీసుకోవాలి అని మనకి పెట్టుంది. కానీ ఒకటే డెఫినేషన్లో రైట్ వే టు ఈట్ అన్నది చెప్పడం కొంచెం కష్టమే. సో ఇట్స్ మోస్ట్లీ సబ్జెక్టివ్ అన్నది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఇది తింటే మనకి గట్కి చాలా మంచిది, గట్ హెల్త్ బాగుంటుంది ఎక్కువ వింటూ ఉన్నాం కదా, అది కూడా సబ్జెక్టివే ఉంటుందా? ఫస్ట్ అసలు వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గట్. దానికి అర్థం చేసుకోవాలి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇది గట్కి మంచిదా. బికాస్ ఈ రోజుల్లో ఏది తిన్నా దిస్ ఈస్ గుడ్ ఫర్ గట్ ఆర్ నాట్ అని అన్నిటికీ గట్ రిలేట్ చేస్తున్నాము. సో యూజువల్లీ మనకి గట్ బై డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. ఇది ఒక హాలో, ఒక ట్యూబ్ ఉంటుంది కదా, మన వాటర్ పైప్ ఎలా అయితే ఉంటుందో ఇట్స్ అ హాలో ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ అనుకోవచ్చు. మన మౌత్, ఫుడ్ పైప్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యువర్ రెక్టమ్ అండ్ యానల్ పార్ట్ అనమాట. ఇవి ఒక హాలో ట్యూబ్ లాగా ఉంటుంది. దీనికి 2 ఆర్గాన్స్ విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ ద గట్ ఫంక్షనాలిటీ, లివర్ అండ్ ప్యాంక్రియాస్ అని చెప్పుకుంటాం. మన హోల్ గట్ని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్ అని కూడా చెప్పుకుంటాం. సో గట్ బ్రెయిన్ యాక్సెస్. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ గట్, మన కంటికి కనిపించే ఈ ఆర్గాన్స్, ఈ వాట్ టు సే యువర్ బ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షనాలిటీ. కానీ ఒక హిడెన్ హీరో, లైక్ ఐ ఆల్వేస్ సే, మన గట్కి ఒక హిడెన్ హీరో గట్ మైక్రోబియోమ్. సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫుడ్, మనం 2 విషయాలని ఇక్కడ, ఈజ్ ఇట్ ఈజీ టు డైజెస్ట్, ఈజ్ ఇట్ గుడ్ టు అబ్జార్బ్, అసిమిలేట్, అండ్ గట్ మైక్రోబియోమ్ని ఎలా ఫీడ్ చేస్తుంది, ఈ 4ని అకౌంటబిలిటీలో తీసుకొని యూ కెన్ ప్లాన్ యువర్ డైట్ అన్నది నా ఒపీనియన్. యా. సో బేసికల్గా అండి, ఇప్పుడు గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. అందరూ బయట తినడం కానివ్వచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కానివ్వచ్చు, ఇట్లా చెప్తున్నారు కదా. సో మన గట్ బాగుందా బాగాలేదా అన్నది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుందో, ఆర్ మనకు మనం అర్థం చేసుకోవచ్చా? లేదు, మన బాడీ ఎప్పుడు కూడా మనతో ప్రతి దానికి, ఇఫ్ యు ఆర్ నాట్ ఈటింగ్ లేదా సరిగ్గా తినట్లేదు, సరిగ్గా పడుకోవట్లేదు అన్నప్పుడు
చిన్న చిన్న క్యూస్ని ఖచ్చితంగా ఇస్తుంది. ఆ సిమ్టమ్స్ని పట్టుకొని మన డైట్ని కరెక్ట్ చేసుకుంటే కనుక మనం డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం రాదు ఫర్ రెగ్యులర్ ఫంక్షనల్ డిజార్డర్. సే లైక్ మీరు నార్మల్గా తినే విధంగా తిన్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాదు, కానీ ఇర్రెగ్యులర్ మీల్ టైమింగ్స్ తింటూ లేదా బయట ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ మీకు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ బర్ప్ చేస్తూ ఉంటారు, లేదా ఫుడ్ అరగనట్టు అనిపిస్తుంటుంది, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, తిన్న తర్వాత బ్లోటింగ్ అనిపిస్తూ ఉంటుంది. బేసికలీ యూ డోంట్ ఫీల్ గుడ్ ఆఫ్టర్ ఈటింగ్. ఎందుకు తిన్నానరా అన్న ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది. లేదా మైల్డ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఎప్పుడు ఫార్టింగ్ ఉంటూ ఉంటుంది, గ్యాస్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్న క్యూస్ మీ బాడీ మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. లైక్ నువ్వు తినే దాంట్లో ఏదో మిస్టేక్ చేస్తున్నావు, లేదా నీ లైఫ్ స్టైల్లో మిస్టేక్ చేస్తున్నావు, యాంటీ న్యూట్రియంట్స్ బాడీకి ఎక్కువగా ఇచ్చేస్తున్నావు, నేను అరిగించుకునే దానికన్నా నువ్వు నన్ను ఎక్కువ ఫీడ్ చేస్తున్నావు. యాంటీ న్యూట్రియంట్స్ అంటే ఏంటి వినిష గారు? యాంటీ న్యూట్రియంట్స్ అంటే ఎనీథింగ్ దట్ హిండర్ ద అబ్జార్ప్షన్. ఇప్పుడు మీరు ఒక ఫుడ్ తిన్నారనుకోండి, ఫ్రూట్స్ తిన్నారు, ఆ ఫ్రూట్ నుంచి మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. కానీ ఫ్రూట్ని కాఫీ టీతో కంబైన్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ టర్న్స్ యాజ్ అన్ లైక్ యాంటీ న్యూట్రియంట్ మనకు అయిపోతూ ఉంటుంది. బికాజ్ ఆ ఫ్రూట్ని ఉన్న న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని ఎక్కువ మోతాదు కాఫీ ఆర్ టీ ఇట్ హిండర్స్ అబ్జార్ప్షన్ లాగా చెప్పుకోవచ్చు. సో బయట ఫుడ్ తిన్నప్పుడు కూడా కాఫీ టీ తాగాక ఫ్రూట్ తినకూడదు అంటున్నారా, లేదా ఫ్రూట్ తిన్నాక కాఫీ టీ తాగకూడదు అంటున్నారా? ఫ్రూట్ తిన్న వెంటనే కాఫీ టీ నోబడీ షుడ్ కన్జ్యూమ్, అది చేయకూడదు. బికాజ్ ఆ రెండింటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన న్యూట్రిషన్ ఎప్పుడు కూడా క్యాలరీస్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే కాఫీ ఒక 50 క్యాలరీస్, ఫ్రూట్స్ ఒక 100 క్యాలరీస్ అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే అది మన మీల్లో సెట్ అయిపోతే కంబైన్ చేసి తినొచ్చు అన్న దాంట్లో ఉంటాము. కానీ బట్ వాటికి న్యూట్రియంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటే ఒక నేచర్ ఉంటుంది. కాఫీ చాలా ఎసిడిక్ ఇన్ నేచర్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ఆల్కలైన్ ఇన్ నేచర్. మేబీ రెండు కలిపి తీసుకున్నప్పుడు అందరికీ ఇష్యూ కనిపించకపోవచ్చు, కానీ కొంతమందిలో వెన్ యూఆర్ కంబైనింగ్ టూ హాట్ ఫుడ్, కాఫీ మనం చాలా వేడిగా తాగుతాం, ఇఫ్ యూ కంబైన్ ఇమీడియట్లీ విత్ సర్టెన్ ఫ్రూట్స్ అనుకోండి, మేబీ బ్లోటింగ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది అందరికీ అప్లికబుల్ కాకపోయినా బట్ మీరు సబ్జెక్టివ్గా తీసుకోవచ్చు. కొన్ని ఫుడ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఈట్ ఇట్ అలోన్. మనం ఫ్రూట్ని ఎలా తినాలి అని చెప్తే ఈట్ ఇట్ అలోన్ ఆర్ లీవ్ ఇట్ అలోన్ అన్న డెఫినేషన్ కింద వెళ్ళొచ్చు. తింటే దాన్ని ఒక మీల్ తర్వాత 15 minutes తర్వాత ఒక స్నాక్ కింద తినండి, లేదా ఈట్ ఇట్ లైక్ ఏ ప్రీ బ్రేక్ఫాస్ట్, ప్రీ వర్కౌట్ తినండి, లేదా ఈట్ ఇట్ లైక్ 5 PM స్నాక్ లాగా తినండి. సో యూ ఈట్ ఇట్ అలోన్ ఆర్ లీవ్ ఇట్ అలోన్ ఫర్ బెటర్ అబ్జార్ప్షన్. నేను చెప్పేది దాని బెనిఫిట్స్ అన్నీ మీకు రావాలి అంటే కనుక గివ్ ఇట్ లైక్ మీల్ స్పేసింగ్ ఇస్తే కనుక యూ గెట్ బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ యాంటీ న్యూట్రియంట్స్ ఇంటూ యువర్ బాడీ. సో బేసికల్గా ఇట్లాంటి రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఏంటి? రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఇది కూడా సబ్జెక్టివే. నేను అనేది మనం రాంగ్ కాంబినేషన్ అనుకున్నప్పుడు అది డైజెషన్ ఇంపాక్ట్ చేస్తుందా, అబ్జార్ప్షన్ ఇంపాక్ట్ చేస్తుందా అన్న 2 ఫ్యాక్టర్స్, లేదా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుందా అన్న ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు పాలు ఫ్రూట్ కలిపి తినొద్దు అని చెప్తాం, కానీ ఈ మనకి బయట దొరుకుతాయి చూడండి, రోజ్ మిల్క్ కానివ్వండి, మిల్క్ షేక్స్, బనానా షేక్, అది తాగినప్పుడు చాలామందికి బాగానే ఉంటుంది, కొంతమందికి డయేరియా లేదా బ్లోటింగ్ ఇష్యూస్ లాగా ఉంటాయి. సో 2 విధాలుగా ఆలోచించవచ్చు మనం. అంటే ఒకటి, మీరు డైజెస్ట్ చేసుకుంటున్నారా కానీ మీకు మ్యాక్సిమం అబ్జార్ప్షన్ కావాలి అని అనుకోండి, ఈట్ యువర్ ఫ్రూట్ ఎలోన్ అని మనం చెప్పుకోవచ్చు. లేదు నాకు మైల్డ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు కూడా మనకి మిల్క్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్ సెట్ అవ్వదు. చాలామందికి తెలియకుండా ఈ వెయిట్ లాస్ ఎస్పెషల్లీ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి మిల్క్ షేక్స్, పాలతో చేసుకున్నవి ఎక్కువ ప్రోడక్ట్స్ తిన్నారనుకోండి, యూ ఎక్స్పీరియన్స్ బ్లోటింగ్ ఇష్యూస్ అని మనం అనుకోవచ్చు. లేదు ఆల్రెడీ నాకు అండర్లైన్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అనుకున్నప్పుడు మనం పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాము, లేకపోతే కెఫిన్ ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తాం. సో ఒక్కొక్క దానికి రాంగ్ కాంబినేషన్ అని డిసైడ్ అయ్యే ముందర వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్, మీరు అబ్జార్ప్షన్ని చూస్తున్నారా, డైజెషన్ని చూస్తున్నారా, లేదా యూ వాంట్ టు గెట్ 100% బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అన్నది చూస్తున్నారా, దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో వాట్ మైట్ సౌండ్ రాంగ్ టు మీ, మేబీ మీరు బాగానే టాలరేట్ చేస్తారేమో, బట్ నా ఒపీనియన్లో ఒక్కొక్క ఫుడ్ క్వాలిటీని బేస్ చేసుకొని వాటి నుంచి మీకు అబ్జార్ప్షన్ బాగా ఉండాలి అంటే కనుక కొన్ని ఫుడ్స్ యూ ఈట్ ఇట్ అలోన్ ఆర్ లీవ్ ఇట్ అలోన్ కాన్సెప్ట్లో వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు జనరలైజ్డ్గా అంటే అబ్జార్ప్షన్, డైజెషన్ ఇలాంటి ఒక్కొక్కళ్ళకి ఈ సమస్య ఉంది అని తెలుసుకోలేని స్థితిలో కూడా చాలా మంది ఉంటారు కదా. బట్ ఆన్ అ జనరలైజ్డ్ పర్స్పెక్టివ్ కనుక మనం మాట్లాడితే, సే ఫర్ ఎగ్జాంపుల్ on a very huge rate we say Indian women are always anemic in nature. So Indian women anemic కాబట్టి పాలతో కలుపుకుంటూ ఏ ఫ్రూట్ తీసుకోకూడదు. ఇందాక మీరు అన్నారు కదా ఐరన్ డెఫిషియన్సీ. సో అట్లాంటివి ఏమైనా జనరలైజ్డ్ నార్మ్స్ ఉన్నాయా? ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. జనరలైజ్డ్ నార్మ్స్ ఐ థింక్
ఒకటి కాఫీ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఎనీ విత్ ద మీల్ తీసుకున్నా, మల్టిపుల్ సర్వింగ్స్ ఆఫ్ కాఫీ టీ తీసుకున్నా, మీరు ఎంత హెల్తీగా ఉన్నా ఐరన్ అబ్జార్ప్షన్ మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. దట్ ఈజ్ వన్ థింగ్ ఐ కెన్ సే. రెస్ట్ ఆల్ నాకు అంత స్ట్రైక్ అవ్వట్లేదు వాట్ ఎగ్జాక్ట్లీ, బికాజ్ వీ గో వెరీ సబ్జెక్టివ్. అంటే మీకు ఏది టాలరేట్ అవుతుంది అన్నట్టు వెళ్తాం. కెఫెన్ పార్ట్ ఒక్కటి వీ రెగ్యులర్లీ ఎంఫసైజ్, అదొకటి ఈ మాత్రమే. కాఫీ టీ టాపిక్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ ఏం ఆస్కింగ్. అంటే నాలాగా చాలా మంది కూడా ఉంటారు, నిద్ర లేచిన వెంటనే బాడీ అలామ్ ఆన్ అవ్వాలి అని అన్నా, యాక్టివేట్ అవ్వాలి అన్నా, ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు హ్యావ్ అ కాఫీ. యా ఓకే, బికాస్ మీరు పదే పదే ఇట్ ఇస్ సబ్జెక్టివ్ అంటున్నారు కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ అ లాంగ్ రన్ ఆన్. బట్ దెన్ డౌట్ ఏంటంటే, ఇలా చాలా మంది నాకు తెలిసి మా ఫ్యామిలీలో అందరూ నిద్ర లేచిన వెంటనే కాఫీ లేకపోతే అసలు పిచ్చెక్కిపోతూ ఉంటారు. అంత కాఫీ అడిక్ట్స్ ఫ్యామిలీ. సో నిద్ర లేచిన వెంటనే ఫస్టే కాఫీ తాగితే గట్కి మంచిది కాదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే అది మంచిదే కదా అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ ఫస్ట్ తాగి కరెక్ట్. ఒక 15 minutes తర్వాత కనుక ఫస్ట్ కాఫీ తాగితే, అంటే ఫస్ట్ మీల్ ఇస్ కాఫీ, వెదర్ యూ టేక్ ఇట్ ఇన్ అ స్మాల్ క్వాంటిటీ ఆర్ అ బిగ్ క్వాంటిటీ, ఆఫ్టర్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇట్ ఇస్ కాఫీ. యా, ఇట్ షుడ్ బి గుడ్, పర్లేదండి, దానివల్ల ఏం పెద్ద ప్రాబ్లం రాదు. ఎవ్రీ డే కాఫీ తాగడం వల్ల గట్ లైనింగ్ కొంచెం పోతుంది, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ మీల్. అండ్ ఇండైరెక్ట్లీ మీకు తెలియకుండా ఎంత తక్కువ షుగర్ వేసుకున్నా ఇట్ యాడ్స్ టు యువర్ వేస్ట్ లైన్ అని చెప్తారు. ఇది అసలు నిజమా కాదా? సి, గట్ లైనింగ్ పోతుంది అని మీరు అన్నా చూడండి, యువర్ గట్ లైనింగ్ యాక్చువల్లీ రీజనరేట్స్. అది రీజనరేట్ అవుతుంది రైట్ ఫ్రమ్ 6 hours నుంచి 3 to 4 days వరకు కూడా దిస్ రీజనరేషన్ ప్రాసెస్ కంటిన్యూస్. ఎవ్రీ టైమ్ యూ ఈట్ ఏ మీల్ ఒక 6 hours స్వీపింగ్ మోషన్ ఉంటుంది. ఆ మోషన్తో పాటు సమ్ పార్ట్ ఆఫ్ గట్ లైనింగ్ ఇస్ పుష్డ్ అవుట్ అండ్ ఇట్ రీజనరేట్స్ అనమాట. సో గట్ లైనింగ్ మెల్లమెల్లగా పోతుంది అనే కాన్సెప్ట్ ఏం లేదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అలాంటి కండిషన్కి ఎండప్ అయితేనే వీ షుడ్ బి మోర్ కన్సర్న్ అబౌట్ గట్ లైనింగ్. అదర్వైజ్ ద నేచర్ ఆఫ్ గట్ లైనింగే ఇట్ రీజనరేట్స్ ఎవ్రీ 6th hour దగ్గర నుంచి 4 days దాకా రీజనరేషన్ ప్రాసెస్ ఒక్కొక్క లైనింగ్ దాంట్లో రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. సో దట్ షుడెంట్ బి కన్సర్న్. ఎవరు ఎంటీ స్టమక్ మీద కాఫీ టీస్ తీసుకోకూడదు అంటే, ఆల్రెడీ మీకు మైల్డ్ ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, బర్నింగ్ సెన్సేషన్ ఉంటే కనుక అది 100 on 100 యూ హ్యావ్ టు అవాయిడ్. అదర్వైజ్ యు ఆర్ ఎ విమెన్ విత్ సివియర్ హెయిర్ లాస్, ఎనీమిక్ ఉన్నారు, ఫెరిటిన్ లెవెల్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సీరం ఐరన్ ఒక్కటి తీసుకుని నాకు ఎనీమియా లేదు అని అనుకుంటారు. కానీ ఫెరిటిన్ లెవెల్స్ బిలో 60 లేదా బిలో 30 లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఆల్రెడీ ఉన్నప్పుడు ఎంటీ స్టమక్ మీద ఈ సేమ్ కాఫీ టీస్ లేదా ఎక్కువ సర్వింగ్స్ ఆఫ్ కాఫీ టీ తీసుకోపోవడం బెటర్. అదర్వైజ్ యూఆర్ ఆన్ సర్టన్ మెడికేషన్స్, యాంటాసిడ్స్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉంది, యూఆర్ ఫీలింగ్ గుడ్ విత్ యాంటాసిడ్. యాంటాసిడ్ ఏం చేస్తుంది, స్టమక్ యాసిడ్స్ని సప్రెస్ చేస్తుంది. అది మీరు తీసుకువెళ్ళి మళ్ళీ ఎంటీ స్టమక్ మీద ఈ కాఫీ టీ లాంటివి తాగారు అంటే మీకు యాగ్రివేట్ అవ్వడానికి, స్టమక్ మ్యూకోజా ఇన్ఫ్లేమ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది. సో అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రైటిస్, ఐబిఎస్, ఐబిడి లేదా ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, చూడ్డానికి కూడా మీకు చాలా డార్క్ సర్కిల్స్ కానివ్వండి, హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది, లేదు నేను మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ కాఫీ మీద డిపెండ్ అయిపోతూ ఉంటాను అన్నప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ మార్నింగ్ కాఫీస్. అది వెంటనే చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 15 minutesకి ఇన్ ఏ స్మాల్ అమౌంట్ తీసుకోవడం ఓకే. అదర్వైజ్ యూఆర్ టాలరేటింగ్ వెల్, నాకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించట్లేదు, నా ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి, నేను కాఫీ టీ డిపెండెంట్ కాదు, ఐ నీడ్ దట్ ఓన్లీ మార్నింగ్ షాట్ ఆఫ్ కాఫీ. యూజువల్లీ ప్రీ వర్కౌట్ కింద కూడా చాలామంది కాఫీ తీసుకుంటారు, దే టేక్ బ్లాక్ కాఫీ తీసుకుంటారు. దట్ హెల్ప్ దెమ్ టు పర్ఫార్మ్ వెల్. వాళ్ళకి ఆ అలర్ట్నెస్ని ఇస్తుంది. కాఫీ ఏం చేస్తుంది, ఇట్ గివ్స్ యూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అలర్ట్నెస్ ఇస్తుంది కాబట్టి ద పర్ఫార్మెన్స్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అండర్లైన్ కండిషన్, ఇట్ ఈస్ ఓకే టు టేక్ కాఫీ. మిల్క్ ఇస్ ఆల్సో ఓకే, ఇట్స్ ఓకే సెడ్ ఇన్ లైక్ స్మాల్ అమౌంట్స్. ఇది ఒక 100 or 120 స్మాల్ కప్ సైజెస్ ఉంటాయి కదా, దాని వరకు ఓకే. బట్ యూ షుడ్ ఆల్వేస్ పే క్లోజ్ అటెన్షన్. మీరు మాత్రం కాఫీ తాగిన తర్వాత ఎలా ఉన్నది, నాకు రిఫ్లెక్స్ వస్తుందా, గొంతులో మంటగా ఉందా, థ్రోట్లో మంటగా ఉందా, పొట్టలో మంటగా ఉందా, అది నా ఆకలిని చంపేస్తుందా. అంటే కొంతమంది ఎపెటైట్ సప్రెసెంట్ లాగా కూడా తీసుకుంటారు, చాలా ఎక్కువ కాఫీ తాగుతారు, ఇట్ సప్రెస్ దేర్ ఎపెటైట్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, డైరెక్ట్ లంచ్ వెళ్తారు. ఈ హ్యాబిట్ లాంగ్ రన్లో అంత మంచిది కాదు. సో ఇఫ్ యూ హ్యావ్ నో అండర్లైన్ కండిషన్స్ ఏం లేదు, దెన్ ద రైట్ వే ఈజ్ లైక్ నేను చేసేది, నేను వాట్ ఐ డూ ఈజ్ లైక్ ఐ టేక్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్,
ఐ ఈట్ బనానా డెఫినెట్లీ బికాజ్ నాకు కొంచెం అసిడిక్ అనిపిస్తుంది. సో ఐ ఈట్ బనానా. ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐ టేక్ వెరీ స్మాల్ సర్వింగ్ ఆఫ్ కాఫీ. నేను వర్కౌట్కి వెళ్ళే ముందు నాకు మంచి ఎనర్జీ ఇస్తుందని అనిపిస్తుంది. బ్లాక్ కాఫీ. అండ్ ఆల్సో మనం బ్లాక్ కాఫీ తాగిన తర్వాత మీరు ఇమీడియట్ వర్కౌట్స్ వెళ్తున్నారు, క్రంచెస్ చేస్తున్నారు, హెవీ కార్డియో చేస్తున్నారన్నా కూడా మీకు తెలియకుండా సైలెంట్గా యాసిడ్స్ రిఫ్లెక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది బికాస్ కాఫీ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు బ్లాక్ కాఫీ తాగుతున్నారు, వెంటనే వర్కౌట్స్కి వెళ్తున్నారా, యూఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద అబ్డామెన్, చాలా కార్డియో చేస్తున్నారా, సైలెంట్గా యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందా, ఇక్కడ డ్రైనెస్ అనిపిస్తుంది చాలామందికి థ్రోట్ పార్ట్లో, ఈ గొంతు కానివ్వండి, ఫుడ్ పైప్ కానివ్వండి, డ్రైనెస్ అనిపిస్తుంది, విపరీతంగా వాటర్ తాగాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా సైలెంట్ రిఫ్లెక్స్ ఒక ఇండికేషన్స్ అనమాట. సో మీరు ఏది చేస్తున్నా ఎస్పెషల్లీ కాఫీ ఆన్ ఎంప్టీ స్టమక్ తీసుకుంటే పే క్లోజ్ అటెన్షన్. మీకు ఎలా ఉంది అన్న అటెన్షన్ మీద, మీ సిమ్టమ్స్ మీద, ఆ మైల్డ్ సిమ్టమ్స్ని కూడా మీరు క్యాచ్ చేసుకోగలిగితే మీ స్టమక్ని, థ్రోట్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. వన్స్ యాసిడ్ రిఫ్లెక్స్ స్టార్ట్ అయింది అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ ఇట్. రైట్. సో కాఫీ గురించి అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నేను మూవింగ్ అహెడ్, ఈ మధ్య ఈ పదం కూడా ఎక్కువ వింటున్నాం వినిషా గారు, లీకీ గట్. లీకీ గట్ అంటే ఏంటి అసలు? సో లీకీ గట్ యాజ్ సచ్ ఒక మెడికల్ డయాగ్నోసిస్ అయితే కాదు దీప్తి గారు. సో లీకీ గట్ బై డెఫినేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక బ్రిక్ని తీసుకున్నాం అనుకో, ఒక వాల్ని తీసుకుందాం అనుకోండి, ఆ బ్రిక్స్ని మనం సిమెంట్తో పూడ్చి వి మేక్ ఏ వాల్ కదా. ఎప్పుడైతే సిమెంట్ పోతుందో అక్కడ నుంచి మన బయట గాలి, దుమ్ము అంతా కూడా లోపలికి ఎంటర్ అయిపోవడం స్టార్ట్ చేస్తాం. సిమిలర్ వేస్ మన గట్ మీద ప్రోటీన్స్ అన్నీ కలిపి చాలా ఇంటాక్ట్గా, గట్ లైనింగ్ మీద సెల్స్ అన్నీ కలిపి చాలా ఇంటాక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ సెల్స్ మధ్యలో ఇంటిగ్రిటీ దెబ్బతింటుందో ఆ సెల్స్ మధ్యలో ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాప్ ద్వారా ఏ ఫుడ్ అయితే ఫుడ్ పార్టికల్స్, టాక్సిన్స్, ఎండోటాక్సిన్స్ మీ బాడీ ప్రొడ్యూస్ చేసే మెటబాలిక్ వేస్ట్ అది బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవ్వకూడదు. అవే ఛాన్స్ ఇవ్వడాన్నే మనం లీకీ గట్ అంటాం. ద ఇంటిగ్రిటీ ఈజ్ లాస్ట్ అంటే సెల్స్ మధ్యలో ఉండాల్సిన కాంపౌండ్నెస్ ఏదైతే ఉంటుందో, టైట్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి లూజ్ అయినప్పుడు మనం తినే ఫుడ్ పార్టికల్స్ మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. అలా ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాయి, ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్లోకి ఏదన్నా కొత్త మెటీరియల్ ఎంటర్ అయింది, కొత్తది ఏదన్నా ఎంటర్ అయింది అనగానే ఇమ్యూన్ సిస్టమ్ చాలా యాక్టివేట్ అవుతుంది. అదేమనుకుంటుంది, ఏదో ప్యాథోజన్ ఎంటర్ అయిపోయింది బాడీలోకి, సో లెట్ మీ స్టార్ట్ ఫైటింగ్ అగైనెస్ట్ అనుకుంటాం. ఇది ఎప్పుడైనా ఒకసారి మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఫీవర్స్ వచ్చినప్పుడు మన బాడీని కాపాడడానికి ఇమ్యూన్ సిస్టమ్ చేసుకునే న్యాచురల్ ఫిజియలాజికల్ యాక్షన్ ఇది. ఏదో ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ మన బ్లడ్లోకి వస్తుంది, దానికి అగైనెస్ట్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, మీకు ఆ ఇన్ఫెక్షన్ని ఇది ఫైట్ చేస్తుంది మన WBC, మీకు ఆ రోగం తగ్గిపోతుంది. కానీ ప్రతిరోజు ఒక ఆబ్జెక్ట్ ఎంటర్ అవుతూ ఉందనుకోండి, ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిరోజు యాక్టివేట్ అవుతూ ఉందనుకోండి, దిస్ లీడ్స్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్. సో ఈ లీకీ గట్ ఏంటంటే మీ గట్ సెల్స్ మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడడం, అది ఆ ఇంటిగ్రిటీ కోల్పోవడాన్ని, విచ్ ఈజ్ అలవింగ్ లాట్ ఆఫ్ వేస్ట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ సర్క్యులేటరీ సిస్టమ్. దీనివల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అంటే మీకు లీకీ గట్ ఉందనుకోండి, మీ బాడీలో వీకెస్ట్ లేదా మీకు జెనెటిక్ ఇష్యూస్, జెనెటికల్లీ మీ మదర్కో ఫాదర్కో థైరాయిడ్ ఇష్యూస్ ఉందనుకోండి, లీకీ గట్ ఫస్టల్లీ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నాకు లీకీ గట్ వచ్చింది, మా ఇంట్లో IBS ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, నాకు కాన్స్టిపేషన్, డయేరియా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా లీకీ గట్ ఉన్న వాళ్ళకి లేదా వేరే వాళ్ళకి ఎగ్జిమా, సోరియాసిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇంకొకరికి ఆర్థరైటిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగా లీకీ గట్ ఉన్న వాళ్ళందరికీ ఒకటే లాంటి సిమ్టమ్స్ కనిపించవు, మనకి రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తుంది. లీకీ గట్ ఉంది అని అంటే వాళ్ళ గట్ ప్రాపర్గా హెల్దీగా లేదు. కరెక్ట్, గట్ లైనింగ్ ఈజ్ నాట్ హెల్దీ అని అర్థం, అది వీక్ అయింది అని అర్థం అనమాట. సో అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? రకరకాల, యాజ్ ఐ సెడ్, ఎగ్జిమా, సోరియాసిస్, ఆటోఇమ్యూన్ కండిషన్స్, లేదా విపరీతమైన బ్లోటింగ్, మల్టిపుల్ ఫుడ్ ఇంటాలరెన్సెస్, అసలు తినలేరు వాళ్ళు, కాన్స్టిపేషన్, డయేరియా లాంటివి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, విపరీతంగా పెయిన్, రియాక్టివ్ ఆర్థరైటిస్ అని కూడా మనం అంటాము. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులకి కూడా లీకీ గట్ ఒక కారణం ఉంటుంది. ఎస్, ఇప్పుడు యంగర్ జనరేషన్లో మనం ఎక్కువగా చూస్తున్నాం రియాక్టివ్ ఆర్థరైటిస్, సీబో అని చెప్పేసి ఎక్కువగా చూస్తున్నాం. సో వాటికి కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు యాక్ని ఇట్ సెల్ఫ్ ఈజ్ అండర్లైన్గా లీకీ గట్ ఉందని కూడా మనం చెప్తాం. ఇప్పుడు లీకీ గట్కి మనకి ఏమైనా స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయా అండి? ఉంటుంది, జోనలిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ జోనలిన్ టెస్ట్ స్టూల్ టెస్ట్ అనమాట. అది చేయించుకుని అది హయ్యర్ అమౌంట్లో ఉంది అంటే మనకి లీకీ గట్ ఉంది అని మనం చెప్తాం.
వర్సెస్ సిమ్టమాటిక్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పలానా ఫుడ్ తిన్నారు, మీకు యు ఆర్ డ్రింకింగ్ లైక్ లాడ్ ఆఫ్ మిల్క్ అనుకోండి, మిల్క్ తీసుకున్నారు లేదా గ్లూటెన్ తీసుకున్నారు, అది మీ బాడీ ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేసుకోవట్లే, బ్రేక్ డౌన్ చేయకుండా అన్డైజెస్టెడ్గా మిగిలిపోయింది. ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే మీ ఇంటెస్టైనల్ లైనింగ్ మీద ఒక ప్రెషర్ పెడుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు కూడా ఫుడ్ మనం గట్లో నిల్చుండిపోకూడదు, అది ప్రాపర్గా బ్రేక్ డౌన్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి, దాని నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ని మీ గట్ అబ్జార్బ్ చేసుకొని మిగతా ఫంక్షన్స్కి యూస్ చేసుకోవాలి, వేస్ట్ని ఎక్స్క్రీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ ప్రాసెస్ జరిగినంత వరకు మీకు రోగాలు రావు. యువర్ గట్ లైనింగ్ ఈజ్ వెరీ హెల్దీ అండ్ ఇంటాక్ట్. ఎప్పుడైతే మనకి ఎక్కువసేపు ఫుడ్ నిల్చుండిపోయి ఫర్మెంట్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఈ హయ్యర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనకి అన్వాంటెడ్ మైక్రోబియం ఫీడ్ అవుతూ ఉంటాయి. దే ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ ఏం చేస్తాయి, ఇంటెస్టైనల్ లైనింగ్ మీద ప్రెషర్ పెడతాయి. ప్రెషర్ పెట్టి ఓవర్ ద పీరియడ్ ఇట్ టర్న్స్ ఇంటూ లీకీ గట్. అందుకని మనకి ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఏవైతే గ్లూటెన్ అండ్ లాక్టోస్ సెన్సిటివ్గా మీరు ఉంటారు అనిపించింది అనుకోండి, యూఆర్ డ్యామేజింగ్ యువర్ గట్ లైనింగ్. ఇప్పుడు మీరు లాస్ట్ టైం కాన్వర్జేషన్లో అడిగారు చూడండి, లాక్టోజ్ గ్లూటెన్ అందరూ మానేయాలా అంటే మై ఆన్సర్ ఇస్ దిస్. మీకు అది అరగట్లేదు అని తెలిసినప్పుడు 1-2 ఫుడ్ ఐటమ్స్, ఇప్పుడు మన సౌత్ ఇండియన్ తెలుగు కొంతమందికి అది వాళ్ళకి అరుగుతోందా అరగట్లేదా కూడా నోటీస్ చేసుకునే స్థితిలో ఉండరు. అప్పుడు నోబడీ కెన్ హెల్ప్ యూ దీప్తి గారు. చిన్న చిన్న క్యూస్ మన బాడీ ఎందుకు ఇస్తాయి అంటే మీరు అర్థం చేసుకోండి, యూ పే అటెన్షన్ టు వాట్ యు ఆర్ ఈటింగ్. అది మానేశారు, అది కొన్నాళ్ళు రెస్ట్ యా గట్ చేశారు అంటే కనుక నేను హెల్దీగా ఫంక్షన్ చేసుకోగలుగుతాను అన్న క్యూస్ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, యాసిడ్ రిఫ్లెక్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఆ రిఫ్లెక్స్ని సప్రెస్ చేయడానికి మందులు వాడేస్తాం. అన్ఫార్చునేట్లీ వినిషా గారు, నేను బాగానే ఉన్నా కదా, నేను బాగున్నా కదా అన్న ఒక ఎట్లా చెప్పాలి మీకు, ఆ వరల్డ్లోనే వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఇవి నార్మలైజ్ చేస్తాం. మనం ఏం నార్మలైజ్ చేసుకుంటాం అంటే తిన్న తర్వాత బ్లోటింగ్ని నార్మలైజ్ చేసుకుంటాం, కాన్స్టిపేషన్ని నార్మలైజ్ చేస్తాం, బర్పింగ్ చేస్తాం, ఈనో వేసుకుంటాం, యాంటాసిడ్ తీసుకుంటాం. ఈ సిమ్టమ్స్ ఏవైతే చిన్న చిన్న క్యూస్ మీ బాడీ ఎందుకు కమ్యూనికేట్ చేస్తుంది, ఇవన్నీ రోగం ఒక సిమ్టమ్స్ కాదండి. ఇట్స్ యువర్ బాడీ ట్రయింగ్ టు టెల్ యూ లైక్ నువ్వేదో తప్పు చేస్తున్నావు, దాన్ని కరెక్ట్ చేసుకో. ఆ కరెక్ట్ చేసుకోవాలి అంటే యూ షుడ్ పే అటెన్షన్ టు యువర్ లైఫ్ స్టైల్ అండ్ డైటరీ థింగ్స్. కానీ మనం అన్ఫార్చునేట్లీ ఒక చిన్న రిఫ్లెక్స్ రాగానే వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి, యాంటాసిడ్ స్టార్ట్ చేస్తాం, యాసిడ్స్ని సప్రెస్ చేస్తాం. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూస్, చాలా డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. యాంటాసిడ్స్ ఎంత ఎక్కువ కాలం అవసరం ఉన్న చోట మనం కంపల్సరీగా తీసుకోవాలి. బట్ అవసరం లేకుండా ప్రతిరోజు నేను ఒక యాంటాసిడ్ వేసుకొని బయట తినేస్తాను, నాకు నచ్చింది నేను తినేస్తాను అంటే మీ స్టమక్ యాసిడ్స్ తగ్గిపోతాయి యాంటాసిడ్ వల్ల. దాని తర్వాత మీరు ఒక 40 yearsకి వచ్చిన తర్వాత యూ కాంట్ ఈవెన్ డైజెస్ట్ ఏ సింపుల్ ఇడ్లీ దోశ తిన్నా కూడా మీకు బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. బేసికల్గా అండి, ఈ ఏం తినాలి అన్న పాయింట్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే అది గట్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా. ఈ మధ్య బాగా వింటున్న పేర్లు కొంబూచా, కిమ్చి, కెఫిర్, ఇవన్నీ అసలు ఏంటి అని ఒక గంట సేపు ఎతికితే కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఏదన్నా ఒకటి కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయితే అందరూ అది ఫాలో అయిపోతారు, పక్కన పెడితే వాట్ ఆర్ దీస్ ఫుడ్స్, డూ దే రియల్లీ ప్లే అ గుడ్ రోల్? యూజువల్లీ ఈ కిమ్చి, కొంబూచా మనకి జాపనీస్ డ్రింక్స్ కింద ఇన్హెరిట్ చేసుకున్నామని మనం చెప్పుకోవచ్చు. కెఫిర్ కూడా, కెఫిర్ మనం ఎక్కువగా టర్కిష్ ఆ కంట్రీస్ వైపు చూస్తామన్నమాట. వాళ్ళు తినే మోస్ట్ ఎసిడిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, హై ప్రోటీన్ ఇంటేక్ ఉన్న కంట్రీస్ ఉంటాయి చూడండి, వాళ్ళకి టు న్యూట్రలైజ్ దేర్ యాసిడ్స్ ఇన్ ద స్టమక్ కెఫిర్ అలాంటివి ఉంటాయి. మనకి ఎలా అయితే రాగి అంబలి ఉంటుంది, లేకపోతే ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసిన మనకి రైస్ అన్నం, సద్దన్నం ఉంటుంది కదా, అలాంటివి మన కల్చర్లో మనం ఎలా అయితే చూస్తామో, మనం ఏదన్నా బాగున్నప్పుడు కూడా రైస్ గంజి తాగేవాళ్ళు ఇంతకుముందు, అన్నం వార్చుకొని గంజి తాగుతారు. సో అలాగా మనకి ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఒక ఫర్మెంటెడ్ ఫుడ్ని తీసుకుంటాం. ఫర్మెంటెడ్ ఫుడ్ ఒక నేచర్ ఏంటి అంటే అవి బి కాంప్లెక్స్ వైటమిన్స్లో చాలా ఎక్కువగా ఉంటాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్కి హీలింగ్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో దానివల్ల మనం బెనిఫిట్ అవుతాం. అట్ ద సేమ్ టైం వాటిలో ప్రోబియోటిక్స్ కొంచెం డెవలప్ అవుతాయి. యూజువల్లీ గట్ లైనింగ్ హీలింగ్కి కానివ్వండి, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి ప్రోబియోటిక్ ఫైట్ ఆఫ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి ట్రెడిషనల్గా వస్తున్న ప్రోబియోటిక్స్ తాగడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ కొంబూచా, కెఫిర్ ఈ రెండు ఒక డిఫరెంట్ స్ట్రెయిన్ ఆఫ్ మైక్రోబియోమ్స్ని ఉంటాయండి. అంటే కాలనీస్, రకరకాల కాలనీస్, మనకి లాక్టోబాసిల్లస్ లాంటివి మనం మాట్లాడుకుంటాం కదా, అలా రకరకాల కాలనీస్, డిఫరెంట్ కాలనీస్ ఉన్న ప్రోబియోటిక్ డ్రింక్ అని మనం చెప్తాం. కానీ ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో పర్టికులర్ ఎవిడెన్స్ లైక్ మన తెలుగు వాళ్ళు
ఈ పర్టిక్యులర్ డ్రింక్ తాగడం వల్ల ఓవరాల్ గట్ హెల్త్ పెరుగుతుంది అన్న దాంట్లో మనకి ఎక్కడ కూడా ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. మనం గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అసలు ప్రాబ్లం ఎక్కడుంది అని ఆలోచించుకోవాలి. మీ స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ జరగక మీరు ఫుడ్ని అరిగించుకోలేకపోతున్నారా, లేదా అరిగించుకున్న ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉండడం వల్ల మీకు బ్లోటింగ్ వచ్చి అబ్జార్బ్ చేసుకోలేకపోతుందా, లేదా మీ ఇంటెస్టైన్ మొత్తం ఏదైనా గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి గ్యాస్ ప్రొడ్యూసింగ్ మైక్రోబియమ్స్ ఉంటాయి, అంటే మీథేన్ ఓవర్ గ్రోత్, సల్ఫర్ ఓవర్ గ్రోత్, ఇలా మన ఇంటెస్టైన్స్లో ఉంటాయి. దానివల్ల మీకు ఇలాంటి ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఎక్కువ అవుతున్నాయా? యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ రూట్ కాజ్ ఎక్కడుంది, ఏ ఫంక్షన్ ప్రాపర్గా జరగట్లేదు మీ గట్లో, సో దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ సిమ్టమ్స్ అనుకొని దానికి ఇది ఓకే కొంబుచా తీసుకుంటే ఒక ఫేవర్ బాగుంటుందేమో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోబయోటిక్ సప్లిమెంట్ అలా అనుకున్న రోజు మీకు బెనిఫిట్ జరుగుతుంది. కానీ ఒక జనరల్ సప్లిమెంట్ లాగా యాకుల్ట్, కంబుచా, కెఫేర్ అయితే అక్కర్లేదు. నార్మల్గా మనకి తెలిసిన ట్రెడిషనల్ ఫుడ్స్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు. మనం క్యారెట్, బీట్రూట్ కూడా కొంచెం సాల్ట్ వేసి కౌంటర్ టేబుల్ మీద ఒక 2-3 days వదిలేసి ఫర్మెంటెడ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తిన్నా దట్ హ్యాస్ గుడ్ ఇంపాక్ట్. కానీ క్యాబేజ్ అడగబోతున్నా నేను. క్యాబేజ్ ఈజ్ వెరీ గుడ్ అండి. క్యాబేజ్లో ఎల్-గ్లూటమైన్ మన ఇంటెస్టైనల్ లైనింగ్కి కావాల్సిన ఫస్ట్ న్యూట్రియంట్ గ్లూటమైన్. సో ఎల్-గ్లూటమైన్ లాంటి ఎక్కువ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా మనం క్యాబేజ్ని ఫర్మెంట్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. సో ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ గ్లూటమైన్. సో దాన్ని తీసుకోవడం వల్ల వేరే వెజిటేబుల్స్ యూ జస్ట్ చాప్ ఇట్ వెరీ ఫైన్లీ అండి. మనకి గ్రేటర్ ఉంటుంది కదా, తీసుకొని అది ఒక మంచి స్టెరైల్ ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలి గ్లాస్ది. దాంట్లో బ్రైన్ ఫామ్ చేసుకోవాలంటే 200 ml ఆఫ్ వాటర్కి, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ సాల్ట్ ఎంత యాడ్ చేయాలి నాకు గుర్తులేదు, కానీ గూగుల్లో ఈజీగానే దొరికిపోతుంది. యూ హ్యావ్ టు ఫర్మెంట్ ఇట్. ఆ బ్రైన్ వాటర్ని ఫిల్ చేసేసి కౌంటర్ టాప్ మీద 3-4 days వదిలేస్తే కనుక మనకు అది ఫర్మెంట్ అవుతుంది. లేదు అదేం లేకుండా సాల్ట్, మనం ఎలా అయితే ఊరగాయ పెట్టుకుంటామో, ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే ఫస్ట్ సాల్ట్ రుద్దేసి మాగాయ పెడతాం చూడండి, సాల్ట్ రుద్దేసి ఉంచుతాం, సాల్ట్ ఆయిల్ వేస్తాం. ఆయిల్ లేకుండా ఉట్టి సాల్ట్ రబ్ చేసేసి మీరు ఈ క్యాబేజ్కి యూ కెన్ లీవ్ ఇట్ ఇన్ ద ఫర్మెంటెడ్ జార్. ఆ జార్లో వదిలేసి కౌంటర్ టాప్ మీద 2-3 days యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. అది చేయొచ్చు. సో అది చేసి రోజు కొంచెం చట్నీ లాగా వేసుకొని తిన్నా కూడా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ గట్. సో బేసికల్గా మనకు తెలిసి ఈ పెరుగు అంటే మజ్జిగ ఇవే చెప్తారు ఫర్మెంటెడ్ ఫుడ్స్, లేకపోతే ఆ ఇడ్లీ పిండి, దోశ బ్యాటర్, ఇవే. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అంబలి కూడా ఓకే, చాలా అంబలి ఈజ్ ఆల్సో గుడ్. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఫర్మెంటెడ్ క్యాబేజ్ లాగా ఇంకా ఎలాంటి ఫుడ్ సోర్సెస్? ఫర్మెంటెడ్ క్యాబేజ్లో ఎక్కువ అమౌంట్ యూ గెట్ లైక్ లాట్ ఆఫ్ ఎల్-గ్లూటమైన్. క్యారెట్స్ చేసుకోవచ్చు మనము. క్యారెట్స్, బీట్రూట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఈ 3 కలిపి కూడా జస్ట్ సాల్ట్, ఎక్సెస్ సాల్ట్ పెట్టుకోవాలి. బట్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈజ్ లైక్ దీంట్లో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా తక్కువ పోర్షన్స్లో తీసుకోవాలి. అండ్ హ్యావింగ్ సెడ్ దట్ మనకి స్పెసిఫిక్గా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తీసుకుంటేనే గట్ బాగుంటుందని ఏం రూల్ లేదు. దట్ కర్డ్ వాట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్, చాలు. కానీ ప్రీబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఏంటి డిఫరెన్స్ ప్రోబయోటిక్కి ప్రీబయోటిక్కి? మన గట్లో మైక్రోబియోమ్ ఉంటుంది విచ్ ఈస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కమెన్సల్. అంటే మన గట్ మైక్రోబియోమ్ ఎలా ఉంటుంది అంటే, నువ్వు నన్ను బాగా చూసుకున్నంత వరకు నేను బాగా ఫంక్షన్ చేస్తాను నీ గట్లో. నువ్వు ఎప్పుడైతే నీకు ఇష్టం వచ్చినట్టు తినేస్తావో నేను ఓవర్ గ్రో అవుతా. ఇప్పుడు క్యాండిడా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ గట్. కానీ క్యాండిడా ఓవర్ గ్రో అయితే మీకు ఏమొస్తుంది? ఓరల్ థ్రష్, బ్యాడ్ స్మెల్, వెజైనల్ ఇచ్చింగ్ ఉంటుంది, ఇన్నర్ థైస్ మధ్యలో ఇచ్చింగ్ వస్తుంది. సో ఎక్కువ తేన్పులన్నీ బాగా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఏంటి, ఈ డిస్బయోసిస్ అంటే మీ ఓన్ గట్ మైక్రోబియం మీకు ఇన్ఫెక్టివ్గా ఎందుకు మారింది? సో దిస్ ఈస్ అ సింపుల్ ఫార్ములా. మీరు నా గురించి కేర్ తీసుకోండి, నేను మీ గురించి కేర్ తీసుకుంటాను. సింబియాటిక్ రిలేషన్. సో అలాగా గట్ మైక్రోబియంకి కావాల్సిన ఫుడ్ ఏంటంటే 70% వెజిటేరియన్ డైట్. మీరు రకరకాల కూరగాయలు ఏవైతే మార్కెట్లో సీజన్లో మనకి రైతు బజార్ వెళ్ళినప్పుడు కనిపిస్తాయో, మీ ఇంటి దగ్గర బండి మీద ఏవైతే కనిపిస్తాయో అవి సీజనల్ వెజిటేబుల్స్ ఒకరోజు ఒక కూర వండుకుంటే నెక్స్ట్ డే 7 వెజిటేబుల్స్ దొరికితే 7 days 7 డిఫరెంట్ వెజిటేబుల్స్ని వండుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫైబర్ విల్ టర్న్ ఇన్ టు ఫుడ్ ఫర్ యువర్ గట్ మైక్రోబియం. వాటి కాలనీస్ అవే డెవలప్ చేసుకుంటే మీ ఇంటెస్టైన్స్కి అదే హెల్తీగా
తీసుకుంటారు. దాంతోపాటు ఈ కర్డ్ లాంటిది ఎప్పుడైనా ఫర్మెంటెడ్ అంబలి లాంటివి మనం యాడ్ చేసినప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్స్ లాంటివి మనకి యాడ్ అవుతాయి. మన తెలుగు వాళ్ళ డైట్లో కర్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సో దాన్ని బటర్ మిల్క్ లాగా చేసుకోవచ్చు. దట్ వుడ్ ఆల్సో యాడ్ టు ద ఫుడ్ ఫర్ యువర్ ప్రోబయోటిక్, అంటే గట్ మైక్రోబియంకి హెల్ప్ అవుతుంది. సో ఇలాగ ప్రీబయోటిక్ ఈజ్ ఫుడ్ ఫర్ యువర్ గట్ మైక్రోబియం. ప్రోబయోటిక్ ఏంటి, క్యాప్సూల్ ఫామ్లో కానివ్వండి, కంబూచా ఆల్రెడీ గట్ మైక్రోబియం ఉంటుంది, లైక్ మైక్రోబియం ఉంటుంది, దాన్ని మీరు ఇంజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రోబయోటిక్. సో యూ ఫీడ్ యువర్ గుడ్ బ్యాక్టీరియా, ప్రీబయోటిక్ ఇవ్వండి, సరిపోతుంది. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంటైర్ గట్. సో మనం ప్రోబయోటిక్స్ వాడక్కర్లేదు, ప్రీబయోటిక్ మనం ఫీడ్ చేసుకుంటే చాలు. అవును, ప్రోబయోటిక్ ఎప్పుడు కూడా డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాంటిది దీప్తి గారు. ఎప్పుడైనా నేను చాలా సర్వేస్ కూడా కండక్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్లో. అంటే మీరు ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ ఏమైనా వాడారా, వాడితే మీకు ఎలా ఉంది చెప్పండి అని చెప్పి నేను Q&Aలో అడుగుతాను, సర్వేస్ లాంటివి పెడతాను. ఎప్పుడు కూడా నాకు మిక్స్డ్ ఆన్సర్సే వస్తాయి. ఒకరికి ఒక ప్రోడక్ట్ పడింది అంటే ఇంకొకరికి అది దానివల్లనే సివియర్ బ్లోటింగ్ ఇష్యూస్ ఎండప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రోబయోటిక్ ఎప్పుడూ కూడా డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాంటిది. ఇన్ జనరల్ ఒక కామన్ ప్రోబయోటిక్ క్యాప్సూల్ తీసుకొని నా గట్ అంతా రిపేర్ అయిపోతా అంటే ఇట్స్ అ బిగ్ మిత్. అది హెల్ప్ అవుతుంది. మేబీ చిన్న చిన్న ఇష్యూస్ లాంటి, ఇప్పుడు H. pylori ఇన్ఫెక్షన్ లాంటి స్టమక్ ఇన్ఫెక్షన్ వస్తే వి యూస్ పైలోఫ్లెష్ అనే ప్రోబయోటిక్ని వాడతాం. డయేరియా వస్తే ఎస్బులాడి అనే ప్రోబయోటిక్ని వాడతాం. ఇలా డిసీజ్ స్పెసిఫిక్గా కొన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఆర్ అమేజింగ్ దీప్తి గారు, చాలా బాగా పనిచేస్తాయి. కానీ జనరల్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ చాలానే దొరుకుతున్నాయి, చాలా వచ్చాయి. అందులో గమ్మీస్ టేస్టీగా ఉండేవి, ఎన్నో ఫ్రూట్ ఫ్లేవర్స్. ఒక 70% వరకు దే ఆర్ ఆఫ్ నో యూస్. మేబీ 30% పాపులేషన్లో ఏమన్నా కొంచెం బెనిఫిట్ కనిపిస్తుందేమో, కానీ మనకి నచ్చినట్టు రకరకాలుగా ప్రోబయోటిక్ని మాత్రం సప్లిమెంట్ చేయొద్దు. అవి కాలనీస్ ఎక్కడ లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడ కాలనీస్ ఫామ్ చేసుకోవాలే తప్ప కొన్ని చీప్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ పొట్టలోనే కరిగిపోతే దే కొలనైజ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అనుకోండి, మీకు చాలా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. సో అసలు ఎందుకు వచ్చింది ప్రోబయోటిక్స్ ఆర్ నాట్ సజెస్టెడ్ అని చెప్తున్నారు మీరు యూజువల్లీ, అన్లెస్ అండ్ అంటిల్ యు హావ్ ఎనీ డిసీజ్ స్పెసిఫిక్. గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. అది కావాలా వద్దా అని ఇవాల్యుయేట్ చేయించుకోండి, దెన్ యూ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్. ఇప్పుడు డయేరియా ఉన్న వాళ్ళకి వీ సజెస్ట్ ఎకోనోమ్ లాంటివి లేదా జారోస్ అనే బ్రాండ్ నుంచి ఎస్బోలాటి. డిపెండింగ్ ఆన్ యువర్ అండర్లైన్ కండిషన్. IBD ఉంది అనుకోండి, యూ కాంట్ టేక్ ప్రోబయోటిక్. ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఉన్నవి, ఇట్ క్యాచెస్ ఇట్ లైక్ నేను చెప్పినట్టు ఏదైనా ఒకటి బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయింది, మీ బాడీ సీయింగ్ ఇట్ యాజ్ అన్ థ్రెట్ అనుకోండి, అది ఏ సప్లిమెంట్ రూపంలో వస్తుందో ఇలా ర్యాండమ్గా మనం తీసేసుకుంటే ఇట్ టర్న్స్ లైక్ ఎ బిగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బెటర్ నో వాట్ యువర్ టేకింగ్, వాట్ ఈస్ యువర్ కండిషన్. అసలు ఏం లేదు అనుకుంటే ఇంకేదో హెల్త్ బెటర్ అయిపోతుంది అని రకరకాల సప్లిమెంట్స్ ఏం వాడద్దు. అట్లీస్ట్ టేక్ ఏ కన్సల్టేషన్, లేదా మీ డాక్టర్నో మీ డైటీషియన్ ఒపీనియనో అడగండి. దట్టు వెన్ ఐ సే డైటీషియన్, ఇప్పుడు గట్ హెల్త్ మేము చదువుకున్నప్పుడు మాకు అసలు చెప్పలేదు ఎవరు కూడా. ద రీజన్ వై ఐ డిడ్ దిస్ IBS స్పెసిఫిక్, IBS, IBD అండ్ SIBO 3 కోర్సెస్ నేను నా డైటెటిక్స్ MSc తర్వాత చేశాను. ఎందుకు చేశాను అంటే నేను ఈ కోర్సెస్ ద్వారా నేర్చుకునేది నాకు 1% కూడా నా MSc కానివ్వండి, హాస్పిటల్స్లో కానివ్వండి మాకు ఎక్కడా చెప్పలేదు. సో ఐఎమ్ ప్రెటీ షూర్ లైక్ క్లినికల్ డైటీషియన్ అయినా కూడా లుక్ ఫర్ ద స్పెషలైజేషన్. వాళ్ళు గట్ అండ్ హార్మోనల్ హెల్త్లో స్పెషలైజ్డ్గా ఏమైనా చదువుకున్నారా అని చూసి యూ టేక్ అన్ ఒపీనియన్ అవుట్ ఆఫ్ దెమ్. అదర్వైజ్ అంతా హాఫ్ నాలెడ్జే ఉంటుంది అందరికీ. సో యాడ్స్ చూసి ఊరికనే ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పాపప్ అయ్యే యాడ్స్ చూసి ఏదో ఆ గమ్మి వేసుకున్నంత మాత్రాన గట్టంతా క్లీన్ అయిపోతుంది అని అనుకోవడం మాత్రం శుద్ధ దండగా, అది చాలా పెద్ద తప్పు అని అర్థమవుతుంది. అండర్లయింగ్గా రూట్ కాజ్ అనాలిసిస్ ఈస్ వాట్ వీ డూ. concerned person, specialist, get yourself evaluated and then take it. అండ్ మనకి కొన్ని రెగ్యులర్ ప్రాక్టీసెస్ ఉంటాయండి కొన్ని, అసలు అవి ఇంకా మన సనాతనంగా మన పూర్వీకుల నుంచి ఫాలో అవుతున్నారో, మీరు కూడా అది చేస్తే ఇట్లే తగ్గిపోతారు, హెల్ప్ అవుతుందని చెప్తుంటారు. అందులో కొన్ని మిత్స్, అవి నిజాలో మీరే చెప్పండి. పొద్దున్న లేచిన వెంటనే హాట్ వాటర్లో లెమన్ కలుపుకొని తాగితే మెటబాలిజం స్పీడ్ అవుతుంది ఐ థింక్ దిస్ అని అంటారు. ఐ అగ్రీ ఆన్ 50-50 రూల్ ప్రకారం నేను అగ్రీ చేస్తాను దీప్తి గారు. టు సమ్ ఎక్స్టెంట్ ఆ వైటమిన్ C ఇట్ హెల్ప్స్ ఎ లాట్ విత్ ద లివర్ కండిషన్స్కి కానివ్వండి, ఫర్ బెటర్ డీటాక్సిఫికేషన్.
ఆ వార్మ్ వాటర్ విత్ ఎలక్ట్రోలైట్స్ ఆఫ్ లెమన్ నుంచి పెట్టుకున్నప్పుడు మొటిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి కానివ్వండి అది హెల్ప్ అవుతుంది. ఇండైరెక్ట్లీ ఇట్ హెల్ప్స్. సో ఐ ఆల్సో ఫాలో దిస్. కూడా క్లెన్స్ అవుతుంది. గట్ క్లెన్స్ అంటే ఏంటంటే మీకు బాల్ మూమెంట్ ప్రాపర్గా లేదు అనుకోండి, వార్మ్ వాటర్ లెమన్ ఎలక్ట్రోలైట్స్ యాడ్ అవుతాయి కాబట్టి కొంచెం మొటిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక్కటే చేస్తూ మిగతావన్నీ నేనేం పట్టించుకోను అంటే ఇట్ డజంట్ హెల్ప్. సో ఓవరాల్గా మీరు కేర్ తీసుకుంటూ ఇఫ్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ రొటీన్ అనుకోండి హెల్ప్ అవుతుంది. హ్యావింగ్ సెడ్ దట్ ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉన్నాయి, రిఫ్లెక్స్ డిజార్డర్స్ ఉన్నాయి, గొంతు అంత ప్రాబ్లం ఉంది, స్టమక్ ప్రాబ్లం ఉంది, డోంట్ డూ దిస్. సో ఇది ఎవరైతే స్మాల్ అమౌంట్స్ ఒక హాఫ్ స్లైస్ ఆఫ్ లెమన్ ఇన్ వెరీ లూక్ వామ్ వాటర్ వేసుకొని తాగినప్పుడు ఐఎమ్ ఏబుల్ టు డిఫికేట్ ప్రాపర్లీ, నాకు బాగానే అనిపిస్తుందంటే యూ కెన్ టేక్ ఇట్. అదర్వైజ్ మిరాక్యులస్గా ఒక చేంజ్ వచ్చేస్తుంది అనడానికి లేదు. ఏ టిప్ ఫాలో అయినా ఇట్ షుడ్ హ్యావ్ ఓవరాల్ డైటరీ చేంజెస్ అండ్ ఓవరాల్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఈ స్మాల్ టిప్స్ విల్ ఎన్హాన్స్ ఇట్. ఏదైతే మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినారో ఆ స్మాల్ టిప్స్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ఉంటాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా మంది స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల గట్ లైనింగ్ పాడవుతుంది అని అంటారు. ఇక్కడ నేను విన్న 2 వర్షన్స్ చెప్తాను మీకు. స్పైసీ ఫుడ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మిర్చికి సంబంధించి మాట్లాడదాం. కొంతమంది వర్షన్ ఎలా ఉంటుందంటే బాగా స్పైసీ ఫుడ్స్ తినడం తర్వాత నుంచి అసలు జలుబు చేయడమే మానేసింది మాకు, రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ చాలా బిల్డ్ అయింది బికాజ్ మేము ఈ స్పైసీ ఫుడ్స్ తిన్న తర్వాత నుంచి అంటారు. కొంతమంది ఇది వరకు తినేవాళ్ళం, అది తినడం ఇస్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్, మన గట్ లైనింగ్ అంతా పాడైపోయి గట్ మైక్రోబ్ అంతా అసలు వాష్ అయిపోతుంది. సో చాలా స్పైసీ తక్కువ ఫుడ్ తింటే మీకు గట్ హెల్త్ కి మంచిది అంటారు, విచ్ ఇస్ కరెక్ట్. మళ్ళీ సబ్జెక్టివ్ అని చెప్పకుండా సబ్జెక్టివ్ లేదులేండి. ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్. మేము లేస్తే ఇంకా ఈ గ్యాస్ట్రైటిస్ ఐబిఎస్ ఐబిడిలోనే ఉంటాం కాబట్టి నాకు వచ్చిన కండిషన్స్ మేము మా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే మీ సిమ్టమ్స్ అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయినాయి అని అడుగుతాం. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందా, 5 years బ్యాక్ 4 years అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే నేను రోజు బిర్యానీ తింటాను, లేదా చింతపండు పులుసు ఎక్కువగా ఉన్నది, ఈ టొమాటో చింతపండు కారం పులుసులు మన సైడ్ ఎక్కువ తింటారు. రోజు నేను అదే తినేవాడిని, నాకు 1 fine day బాగా రిఫ్లెక్స్ వచ్చేసింది, నాకు తెలిసిపోయింది నా రీజన్ చింతపండు కారం అండ్ టొమాటో కలుపుకొని తిన్న గ్రేవీస్ వల్ల. రోజు బిర్యానీలు తింటున్నాను, వెరీ స్పైసీ ఫుడ్ తినేవాడిని, అది బ్యాలెన్స్ చేసుకోవడానికి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవాడిని. సో వెన్ యూ సే స్పైసీ ఐ థింక్ జనాలు ఓన్లీ కారం, ఇప్పుడు ఇంట్లో కూర చేసుకుంటాం దీప్తి గారు, మనం ఎంతవరకు స్పైస్ టాలరెన్స్ ఉందో అంతవరకే వేసుకుంటాం. కానీ స్పైసీ ఫుడ్ బయట తింటారు చూడండి, ఎక్కడైతే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి ఇంత గొడ్డు కారాలు పోసేసుకొని తిన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతాం. యువర్ స్టమక్ కాంట్ టాలరేట్ ఇట్, చేసుకోలేదు, అప్పుడు మైల్డ్ సిమ్టమ్స్. కానీ కొంతమంది అలవాట్లు ఎలా ఉంటాయంటే బయట స్పైసీగా, తెలంగాణ వాళ్ళు అయ్యో చాలా రెడ్ చిల్లీ విపరీతంగా వాడేస్తారు, గ్రీన్ చిల్లీ ఎక్కువగా వాడేస్తారు. అండ్ యు నో రెడ్ చిల్లీలో ఒక టైప్ ఆఫ్ ఫంగస్ ఉంటుంది విచ్ కెన్ యాక్చువల్లీ అగ్రివేట్ యువర్ స్టమక్ ఇన్ఫ్లమేషన్. సో అదేంటి అంటే స్టోరేజ్ సరిగ్గా చేయనప్పుడు, ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదా ఎండు మిరపకాయలు, స్టోరేజ్ సరిగ్గా చేయనప్పుడు వాటిలో కొంచెం ఫంగస్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దాట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ లైక్ ఏ ప్యాథోజన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ టు యువర్ గట్ తెలుస్తుంది. సో మనం ఎర్రకార పొడి చేసుకున్నప్పుడు ఎవరూ డిఫరెన్షియేట్ చేయలేరు ప్రపంచంలో, దానికి అది ఇన్ఫెక్షన్ ఉన్న ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న చిల్లీస్ నుంచి చేశారా నార్మల్గా చేశారా అనేది మనకి ఎవరికీ తెలియదు. సో ఇట్స్ ఆల్వేస్ ఏ గుడ్ ఐడియా తక్కువ మోతాదులో, అంటే మోడరేట్, మీకు చిన్నప్పటి నుంచి ఏ లెవెల్లో స్పైస్ లెవెల్స్ అలవాటు ఉందో దానికి స్టిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ ఇమ్యూనిటీ రిలేటెడ్గా స్పైస్ని ఎప్పుడు చెప్తారు అంటే దెర్ ఆర్ సర్టెన్ వెరైటీస్ ఆఫ్ పెప్పర్స్ ఉన్నాయి మనకి, సైనన్ పెప్పర్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అది ఏం చేస్తుంది, చిన్న అమౌంట్ దిస్ ఏ ఓన్లీ పించ్ టు యాడ్, అది మెడికేటెడ్ పౌడర్ లాగా మనం అనుకోవాలి. ఓన్లీ ఏ పించ్ టు యాడ్, అది స్టమక్ యాసిడ్స్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే లో స్టమక్ యాసిడ్ అజీర్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఆ పర్టికులర్ పెప్పర్ని తీసుకొని కొంచెం ఫుడ్లో కలుపుకొని తినమని చెప్తాం తప్ప ఆ కారము మన గుంటూరు మిర్చి కారము లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చిన కారం ఈజ్ నాట్ ఈక్వల్. సో మెడికేటెడ్ పెప్పర్స్ కొన్ని ఉంటాయి విచ్ ఆర్ యాక్చువల్లీ కొన్నిసార్లు క్యాప్సూల్స్ చేసి కూడా అమ్ముతారు వాటిని. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఈ రెగ్యులర్ కారం తినడం విల్ నాట్ గివ్ యూ ఎనీ సార్ట్ ఆఫ్ బెనిఫిట్ ఇవ్వదు. కానీ కొన్ని పర్టికులర్ మెడికేటెడ్ వెరైటీస్ ఆఫ్ పెప్పర్స్ మనం తిన్నప్పుడు కొంచెం యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ ద ఎపిటైట్. పిల్లల్లో ఎక్కువగా కొంచెం ఎపిటైట్ చేంజ్ అవ్వడం కానివ్వండి, ఆకలి లేని వాళ్ళకి ఆకలి కలిగడం కానివ్వండి, ఇది కొంచెం న్యాచురోపతిలో ఆయుర్వేదాలో కొన్ని చూర్నాస్లో కూడా కలుపుతారు.
సో అలాంటి వాటి వల్ల బెనిఫిట్ ఉంది. బట్ ఐ వుడ్ సే ఈ కారం పిచ్చి ఉంది అంటే ఆఫ్టర్ ఎ వైల్ యువర్ గట్ విల్ గివ్ అప్ ఇస్తుంది. అండ్ కారం తిన వాళ్ళు, స్పైసీ బిర్యానీ తిన వాళ్ళు కూల్ డ్రింక్తోనే తాగుతారు. దే సప్రెస్ దట్. బట్ ఇంట్లో కూడా రోజువారీ కూర పప్పులో కూడా అంతంత కారాలు వేసుకొని తినడం మంచిది కాదని అర్థమవుతుంది. దాట్స్ నాట్ గుడ్ అండి. కారంని మనం న్యూట్రలైజ్ చేయడానికి ఎప్పుడు కూడా చింతపండు పులుసు వాడతాం. ఆ 2 కాంబినేషన్స్ విత్ లాడ్ ఆఫ్ ఆయిల్, రోజు నాన్ వెజిటేరియన్ తినే అలవాటు ఉన్నప్పుడు గొడ్డు కారాలు కానివ్వండి, కారం ఎక్కువ పోసేసుకొని తిన్నారు అంటే యూ విల్ ఎండ్ అప్ విత్ రిఫ్లెక్స్ డిసార్డర్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒక పాయింట్లో రాదేమో. ప్రతి బాడీకి ఒక సాచురేషన్ ఉంటుంది దీప్తి గారు. మీరు 20 yearsలో డైజెస్ట్ చేసుకున్నట్టు 30 yearsలో చేసుకోలేరు, 30sలో చేసుకున్నట్టు 40sలో చేసుకోలేరు. సో ఎనీథింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెంటివ్ న్యూట్రిషన్ గురించే మాట్లాడుకుంటాం. ఈరోజు ఏం చేస్తే మీకు 40s వచ్చినప్పుడు యువర్ గట్ విల్ బీ హెల్దీ అని అనుకున్న ఆస్పెక్ట్లో చూసుకుంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ స్పైసీనెస్ ఈజ్ గుడ్ అండి. కానీ యూ షుడ్ ఈట్ యువర్ న్యూట్రలైజింగ్ ఫుడ్స్ ఆల్సో. తినాలి, ఫ్రూట్స్ తినాలి, క్యూకంబర్స్ తినాలి. సో 70% వెజిటేరియన్ డైట్ అన్నప్పుడు బాగా మార్చేసి డీప్ ఫ్రై చేసుకొని కూరగాయలని దానిపైన ఇంత కారం వేసుకుంటే యూ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో కుక్ ఇట్ ఇన్ ఏ రైట్ వే. ఇప్పుడు ఇంకొక పాయింట్ అండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల గట్కి మంచి చేసిన వాళ్ళం అవుతామా, లేకపోతే అవి స్ట్రెస్సింగ్ అవుట్ అవర్ గట్? ఇది కూడా అవుట్ ఆఫ్ మై ప్రాక్టీస్ అబ్జర్వేషన్ నేను చెప్తాను దీప్తి గారు. నేను సగం మంది వాళ్ళని చూసాను, సగం మంది వీళ్ళని చూశాను. బట్ అండర్లైన్ కండిషన్స్ చెప్తా. ఇప్పుడు సిబో లాంటి కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉందనుకోండి, వాళ్ళకి 24/7 పొట్టలో ఏదో బ్లోటెడ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా రెడీగా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటుంది. అన్నం, కూరగాయలు, పప్పు ఏది తిన్నా ఇట్ టర్న్స్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ దట్ బ్యాక్టీరియా. సో వాళ్ళు ఏం చెప్తారు, నాకేం తినకపోతే చాలా హాయిగా ఉంది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నాకు బాగా వర్క్ అవుతుంది అని చెప్తారు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్, అంటే పొట్టలో మంట అనిపిస్తూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అనిపిస్తుంది, వాళ్ళు ఏం చెప్తారు, ప్రతి 2 గంటలకు ఒకసారి తింటేనే నాకు బాగుంటుంది అని చెప్తాం. సో డిపెండింగ్ ఆన్ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఈ దీనికి మనం మంచా చెడా అని డిసైడ్ చేసుకునేటప్పుడు అండర్లైన్ గట్ ఇష్యూస్ ఉంటే గో యాజ్ పర్ యువర్ గట్ ఇష్యూస్. మీ టాలరెన్స్, మీ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు యూ కెన్ ఈట్ ప్రాపర్ 3 meals ఇన్ ఏ డే. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అక్కర్లేదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరికి హెల్ప్ అవుతుంది, ఎప్పుడైనా ఒకసారి మేబీ లైక్ వన్స్ ఇన్ ఏ వీక్ మీ డైజెస్టివ్ సిస్టమ్ లైక్ ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ చాలా ఎక్కువ ప్రోటీన్ తింటారు. సో సమ్టైమ్స్ దే ఫీల్ లైక్ రెస్టింగ్ దేర్ గట్. వీక్లో ఒకసారి, నేను ఇది విన్నాను, దీస్ ఆర్ నాట్ మై ఎజంప్షన్స్ కాదు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను వారంలో ఒకసారి చేస్తాను ఇంటర్మిటెంట్, ఐ ఫీల్ గుడ్ అంట. లేదా దెర్ ఆర్ ఎంతూజియాస్ట్, అంటే నేను వెయిట్ లాస్ అయిపోవాలి, ఎగ్జాక్ట్లీ, సో వెయిట్ లాస్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తాను. వెయిట్ లాస్ పర్స్పెక్టివ్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు వెయిట్ లాస్ కోసం చేసేది లైక్ మీరు క్యాలరీ డెఫిసిట్ అర్థం చేసుకున్నారనుకోండి, మీరు తినాల్సిన దానికన్నా తక్కువ తినాలి. ఆ తక్కువ తినేది బ్యాలెన్స్డ్గా తినాలి. ఇది 3 సార్లు తిన్నా ఒకటేలాగా మీకు వెయిట్ లాస్ అవుతుంది, ఒకటేసారి తిన్నా ఒకటేలాగా వెయిట్ లాస్ అవుతుంది. కొంతమంది డైటింగ్ చేసి విసుకెత్తిపోయి ఉంటారు కాబట్టి ఫర్ దెమ్ కీటో కాంబినేషన్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వర్క్ అవుతాయి. కానీ అండర్లైన్గా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, వైటమిన్ డి, వైటమిన్ B12, ఫెరిటిన్ లెవెల్స్ ఎలా, ఐరన్ డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయి, మీ థైరాయిడ్కి ఏమైనా ఇష్యూ ఉందా? థైరాయిడ్ ఒక ఎనర్జీ డిమాండింగ్ ఆర్గాన్ దీప్తి గారు. సో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్, ఎస్పెషల్లీ విమెన్ విత్ హయ్యర్ అంటే ఈ ఒబెసిటీ ఉండి, థైరాయిడ్ ఇష్యూస్ ఉండి, PCOS ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొద్దు అని చెప్తాం. ఎందుకంటే యు ఆర్ ఎ మామ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డజంట్ హెల్ప్ అండి, డజంట్ వర్క్ ఎట్ ఆల్. నాకేం పని లేదు, నేను ఇంట్లో ఉంటాను, ఐఎమ్ ఓకే మెంటల్లీ, నేను ఇలా తినకపోయినా నాకేం పెద్ద అనిపించదు అనుకున్న వాళ్ళు దే కెన్ ట్రై ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అసలు బేసికల్గా ఈ గట్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెయిట్ లాస్ కూడా కష్టం అవుతుంది కదా. కష్టం అవుతుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి గట్ మైక్రోబియోమ్కి ఆ స్వీపింగ్ మోషన్ అంటే ఏంటంటే వెంటనే తినేస్తే కొంతమందికి ఆ మొటిలిటీ కానివ్వండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా టాక్సిన్స్, ఎండోటాక్సిన్స్ అక్యుములేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ వాళ్ళు రోజు రెగ్యులర్గా మోషన్కి వెళ్ళరు. సో అలాంటి వాళ్ళలో కొంత బెనిఫిట్గా అనిపిస్తుందేమో కానీ, బట్ ఓన్లీ ఇన్ పర్స్పెక్ట్ ఆఫ్ వెయిట్ లాస్కి మాత్రం ఐ డోంట్ థింక్ గట్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్ హెల్ప్ చేయడానికి. అసలు గట్ హెల్త్ అనే కాదు, మీ కొలెస్ట్రాల్స్ మెటబలైజ్ అవ్వాలన్నా, డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కూడా ఇట్ నారో డౌన్ టు యువర్ గట్ మైక్రోబియోమ్కే నారో డౌన్ చేస్తాం. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే బవల్ మూమెంట్స్ క్లియర్గా ఉంటాయో
అప్పుడు మనకి మెటబాలిజం కొంచెం బెటర్గా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్నా, లేకపోతే అండర్లైన్గా గట్ ఇష్యూస్ ఉన్నాయి, గ్యాస్ట్రైటిస్ ఉంది, నేను ఫైబర్ తినలేను, ప్రోటీన్ అరిగించుకోలేను అని అనుకున్నప్పుడు మీరు ఓన్లీ లో కార్బ్ మీద ఫోకస్ చేసుకుంటారు. సో మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవ్వదు. ఈ గట్ మైక్రోబియం ఏం చేస్తాయి, కొలెస్ట్రాల్ మెటబాలిజం దగ్గర నుంచి మీ ఇన్సులిన్ మెటబాలిజం దాకా మొత్తాన్ని డిక్టేట్ చేస్తాయి. సో ఎప్పుడైతే మనకు ఉండాల్సిన గట్ మైక్రోబియం ప్రాపర్గా ఉండదో, లైక్ బిఫిడో బ్యాక్టీరియా అంటాం మనం, అవి ఏం చేస్తాయి, కొలెస్ట్రాల్స్, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో అది తిరిగి లివర్కి వచ్చినప్పుడు దాన్ని బైల్ కింద కన్వర్ట్ చేసుకొని మీ లివర్ ఎక్స్క్రీట్ చేసేసింది. ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైతే మన బాడీలో ఉందో లివర్ బైల్ కింద కన్వర్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేసింది. ఈ లివర్ బైల్ కింద కన్వర్ట్ చేయాలి అన్నా కూడా ఈ బిఫిడో బ్యాక్టీరియా లేదా ఇంకేదో మైక్రోబియం లాంటి రోల్ చాలా బాగా ఉంటుంది. ఎవరికైతే ఈ మైక్రోబియం ఉండాల్సిన అమౌంట్లో ఉండదో, కాలనీస్, గుడ్ కాలనీస్ తక్కువ ఉండి బ్యాడ్ కాలనీస్ ఎక్కువ ఉంటాయో, అప్పుడు ఈ కన్వర్షన్ అన్నది జరగదు అనమాట. సో వాళ్ళలో ఎక్స్ట్రా ఫ్యాట్ డిపాజిషన్, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎంత ట్రై చేసి కొలెస్ట్రాల్ కోసం వర్క్ చేద్దామన్నా కూడా వితౌట్ గట్ రీసెట్ చేసుకోకుండా మీరు ఎంత డైటింగ్ చేసినా కూడా అక్కడ హెల్ప్ అవుతుంది. సో ఆ గట్ని మనం ప్రాపర్గా మెటబలైజ్ చేసుకునేలాగా మీకు డైజెషన్ మంచి జరగాలి, అబ్జార్ప్షన్ బాగా జరగాలి, మీ గట్ మైక్రోబియం మంచి హెల్తీగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీగా మెటబలైజ్ అవుతాయి. అలాంటి కండిషన్లో ఏం ఫుడ్స్ తినాలి వాళ్ళు? ఫస్ట్ రూట్ కాజ్ అనాలిసిస్ దీప్తి గారు, అసలు ఎందుకు మీకు హై కొలెస్ట్రాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూసే దాంట్లో ఐబిఎస్ వాళ్ళు ఉంటారు, గ్యాస్ట్రైటిస్ వాళ్ళు ఉంటారు, ఏజ్ 30 years, వాళ్ళ వెయిట్ 35-40 kilos ఉంటారు, హైట్ 5'6", 5'7" ఉంటారు. సో అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్స్ ఎల్డిఎల్ ఎలా హై ఉంటుంది, ఫర్ వాట్ రీజన్, వాళ్ళు ట్రైగ్లిజరైడ్స్ అయ్యి ఉంటాయి. వాళ్ళు డైటరీ రికాల్ తీసుకున్నా వాళ్ళు పొద్దున ఒక ఇడ్లీ, మధ్యాహ్నం ఇంత పెరగన్నం, సాయంత్రం ఒక ఇడ్లీ తింటారు. ఇంత తక్కువ తిన్నా మనకు అర్థమయ్యేది ఏంటి, కొలెస్ట్రాల్ ఎక్కువ తింటే వస్తుంది, జంక్ ఫుడ్ తింటేనే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ దీని కింద ఒక సైన్స్ ఉంది. వాట్ యూ సీ ఆన్ యువర్ బ్లడ్ వర్క్, హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఇంబ్యాలెన్స్కి కేవలం మీ డైట్ ఒక్కటే రీజన్ కాదు, ద గట్ మైక్రోబియం ఈజ్ ఈక్వలీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు తిన్న ఫుడ్ నుంచి నార్మల్ ఫిజియాలజీ ఏంటి, మీరు ఒక ఫ్యాటీ ఫుడ్ తిన్నారు, ఆయిల్ వేసుకున్న కూరనో లేకపోతే ఇంకేదో ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తిన్నారు అనుకోండి, మీ స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళంగానే బైల్ వస్తుంది, దాన్ని బఫర్ చేస్తుంది, బట్టలు ఉతికినట్టు ఉతికేసి దాన్ని స్మాల్ మాలిక్యూల్స్ కింద రిలీజ్ చేస్తుంది, దీన్ని లివర్లోకి పంపిస్తుంది, లివర్ బైల్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది, మీ ఫ్యాట్ డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరిగినంత వరకు కొలెస్ట్రాల్ మీకు బాగా మెటబలైజ్ అవుతుంది. బట్ ఎవరికైతే అండర్లైన్ గట్ ఇష్యూస్ లైక్ సీబో, అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఒక స్టెరైల్ ఆర్గాన్, అక్కడ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ బ్యాక్టీరియా ఈ మెటబలిజంని, ఫ్యాట్ని బ్రేక్ డౌన్ చేయకుండా ఆపేస్తుంది. ఆ బ్రేక్ డౌన్ అవ్వని ఫ్యాట్ లివర్కి వచ్చేస్తుంది. ఇట్ టర్న్స్ ఇంటూ, ఆ లివర్కి వచ్చేది ఉట్టి ఫ్యాట్ రూపంలో రాదు, ఇట్ క్యారీ లాడ్ ఆఫ్ ఎండోటాక్సిన్స్ ఆల్సో క్యారీ చేసుకొని వస్తుంది. వచ్చినప్పుడు లివర్ కాంట్ ఫర్దర్ బ్రేక్ డౌన్ ఇంటూ బైల్ కింద అది బ్రేక్ డౌన్ చేయలేదు. సో లివర్లో ఫ్యాట్ నిల్చుండిపోతుంది, విచ్ లీడ్ టు ఫ్యాటీ లివర్, విచ్ లీడ్ టు హై ఎల్డిఎల్, విచ్ లీడ్ టు ట్రైగ్లిజరైడ్స్. సో మీ గట్ మైక్రోబియం ప్రాపర్గా లేనప్పుడు మీ కొలెస్ట్రాల్ మెటబాలిజం కూడా జరగదు. సో ఇప్పుడు మన గట్ మైక్రోబియాన్ని బెటర్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఏదైనా స్పెసిఫిక్గా గట్ ఎక్సర్సైజెస్? గట్ ఎక్సర్సైజ్ ఇట్స్ సింపుల్ దీప్తి గారు, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. అంత జంక్ తినేసి ఎక్సెస్ కాఫీ, టీ ఇంటేక్, రెడ్ బుల్, ఆల్కహాల్, టైం కూడా ఎక్కువగా, టూ మచ్ ఆఫ్ కెఫెన్ ఈజ్ నెవర్ గుడ్ దీప్తి గారు. నో, అది చాలా హార్మోనల్ డిస్టర్బ్స్. మన మైక్రోబియంకి రిలేటెడే మన ఎస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మిగతా హార్మోన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో హార్మోనల్ డిస్రప్టార్స్లో మనకి కార్టిసాల్స్ అని మీరు వినే ఉంటారు, సో ప్రొలాక్టిన్స్. ఈ హార్మోన్ డిస్రప్టార్స్లో కెఫెన్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. ఇది స్విచ్ ఆన్ అండ్ స్విచ్ ఆఫ్. మీ బాడీకి ఇచ్చే క్యూస్ని ఆపేయడానికి కూడా, మీకు ఆకలేస్తుందా, యూ డ్రింక్ ఏ కాఫీ అండ్ స్టాప్ యువర్ ఎపిటైట్. మీరు ప్రాపర్గా మీ బాడీని ఫీడ్ చేయలేదు అనుకోండి, గట్ మైక్రోబియం ఆల్సో ఓంట్ బి హెల్దీ. సో అలాగా నేను ఎందుకు కాఫీ అని అంత ఇన్సిస్ట్ చేస్తున్నా అంటే, అదొక అపెటైట్ సప్రెసెంట్ కింద వెళ్ళిపోతుంది. నేను ఐ థింక్ ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు ఒక యంగ్స్టర్ అనుకోండి, వాళ్ళు లేస్తే ఈ కేవ్స్లోనే ఉంటారు, దే గో ఫర్ స్నాకింగ్కి ఎక్కువ వెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్తారు, ఇన్ ఏ డే ఇంట్లో ఉండరు ఎక్కువ.
బయట ఎక్కువ తిరుగుతుంటారు. సో ఎవ్రీ టైమ్ దే మీట్ సమ్ వన్ కాఫీ ఈజ్ దేర్ పాయింట్. లేదా మీటింగ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఎండ్లెస్ కాఫీస్ వాళ్ళైతే 5-6 నేను మ్యాక్సిమం చూసే 12 కాఫీస్ ఆగే వాళ్ళు కూడా ఉన్నారు. సో యూఆర్ సప్రెసింగ్ యువర్ ఎపిటైట్, ఎసిడిక్ నేచర్ని బాడీలో పెంచుకుంటున్నారు. మీ ఇంటెస్టైనల్ పీహెచ్ బాగున్నంత వరకు గట్ ఫ్లోరా ఫ్లరిష్ అవుతూ ఉంటుంది. ఈ పీహెచ్ షిఫ్ట్ అవుతూ వచ్చినప్పుడంతా కూడా గట్ ఫ్లోరా దాన్ని టాలరేట్ చేయలేదు. సో నేను కాఫీ టీ ప్రతి ఇంటర్వ్యూలో ఇందుకే చెప్తాను, అది మీకు ఎసిడిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఓవరాల్ హెల్త్. తాగాల్సింది 2 servings ఈజ్ గుడ్ ఇనఫ్ అండి, నాట్ మోర్ దాన్ దట్. సో ఇలాగా ఎక్కువ అడిటివ్స్, కలర్స్ ఉన్న ఫుడ్, మనం బయట చికెన్ టిక్కా తిన్నా కూడా తిన్న తర్వాత చేతికి ఆరెంజ్ కలర్ అంటుతుంది. ఎనీథింగ్ యూ టేక్ అవుట్ సైడ్ ఫుడ్ ఏదో ఒక కలర్ మీ చేతికి అంటుతూనే ఉంటుంది. సో అలా కలర్స్, వీటిలో ఏం టాక్సిన్స్ ఉన్నాయి, ఆ కలర్ ఎలా తయారు చేసేవారు అన్నది ఎవరికీ తెలియదు. బీట్రూట్ నుంచి తీసిన కలర్ అయితే కాదు కదా అది. సో ఎవరికీ తెలియదు. సో ఈ ఎండో టాక్సిన్స్ లేదా మనము ఏదైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ అనుకుంటున్నామో తినాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తినడం, దెన్ హై క్యాలరీ ఫుడ్, బయట ఫుడ్ విపరీతంగా తినడం, అండర్ క్వాలిటీ ఫుడ్ అంటే ఏంటంటే హోటల్స్లో చేసిన వాళ్ళు ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్ తీసుకురారు. వారానికి సరిపడా గ్రేవీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒకటే రోజు కుక్ చేసుకొని పెట్టుకుంటారు. సో ఫ్రోజన్ ఫుడ్ మీరు ఎంత ఫ్రెష్గా అడిగినా కూడా ఇట్స్ బేసికల్లీ ఫ్రోజన్ ఫుడ్ తెచ్చుకొని వాళ్ళు స్టోర్ చేసుకొని వారానికి సరిపడా సరుకుల్ని చేసుకుంటారు తప్ప ఇట్స్ నాట్ లైక్ ఫార్మ్ టు టేబుల్. మనం బెండకాయ కూర వండుకోవాలంటే ముందు రోజు బెండకాయలు తెచ్చుకొని వండుకుంటాం. ఎస్పెషల్లీ మీరు చెప్పే ఈ కాన్సెప్ట్లో బిర్యానీస్ బయట ఫుడ్స్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా బాగా యూస్ చేస్తారు. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ స్వీట్నెస్ అన్నీ మనకి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఐ థింక్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే కాఫీ టీస్లో ఉండవు, కానీ దాట్ ఈజ్ డైరెక్ట్ షుగర్. కానీ డైట్ కోక్స్ కానివ్వండి లేకపోతే ఈ రెడ్ బుల్స్ వాటిల్లో వాడతారు. దెర్ ఆర్ వెరీ లిటిల్ సపోర్టివ్ రీసెర్చ్ దీప్తి గారు. అంటే మనకి డైట్ కోక్లో ఆస్పార్టమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదొకటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనుకుంటా. డైట్ కోక్లో ఉండేది వెరీ మైల్డ్ అమౌంట్, మేబీ ఒక 1 mg or 2 mg దాకా యాడ్ చేస్తారు. కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే అకేషనలీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ దానివల్ల పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు, బట్ ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే దానివల్ల ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బిర్యానీ తిన్న ప్రతిసారి ఒక డైట్ కోక్ తాగి నేను సాఫ్ట్ డ్రింక్ తాగట్లేదు అని సరిపెట్టుకునే వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ అ ఫేర్ కంక్లూజన్. అసలు అప్పుడు ఆ సాఫ్ట్ డ్రింక్ని వదిలేసి యు ఆర్ ఈటింగ్ బిర్యానీ ఎవ్రీ సింగిల్ డే, అది అస్సలు మంచిది కాదు. సో దేనికన్నా సాచురేషన్ ఉంటుంది. ఇంట్లో చేసుకొని తిన్న ఫుడ్ అట్లీస్ట్ 6 days ఇన్ ఎ వీక్ తిని ఒక్క మీల్ బయట తిన్నప్పుడు అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. కానీ 6 days నేను బయట తిని ఏదో ఒక రోజు ఇంట్లో తింటాను అంటే దట్ డజంట్ హెల్ప్ యూ. సో గట్ మైక్రోబియం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చేయకూడనివి అన్నీ ఆపేస్తే దానంతట అది హెల్దీగానే ఉంటుంది. ఆల్కహాల్, స్మోక్స్, బయట ఫుడ్ తినడం, టైంకి పడుకోకపోవడము, చాలా ఇర్రెగ్యులర్ మీల్ టైమింగ్స్ లాంటివి చేసినప్పుడు మీ గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ డిస్టర్బ్ అయిన దాన్ని బాగు చేసుకోవడం చాలా కష్టం. ఇన్స్టెడ్ యూ టేక్ కేర్ లైక్ చిన్న చిన్న అలవాట్లే దీప్తి గారు. యూ నీడ్ నాట్ డూ లైక్. అదే అడగబోతున్నా. ఇప్పటిదాకా చాలా నాలెడ్జ్ వచ్చిన వంటి మన ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత ఎవరన్నా ఇంకా నేను నా గట్ హెల్త్ని రీసెట్ చేసుకోవాలి అనుకుంటే 3 best practices మీరేం రికమెండ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ ఈటింగ్ అవుట్ సైడ్. అది మీకు ఎంత కష్టంగా ఉన్నా సాయంత్రం పూటే టిఫిన్లే తింటున్నాం అని కూడా చెప్తారు. అదే పెద్ద ప్రాబ్లం దీప్తిగా. స్టాప్ ఈటింగ్ లైక్ అవుట్ సైడ్. మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఇనిషియల్లీ, బాగా కష్టంగా ఉంటుంది. బట్ బయట ఫుడ్ మానేసిన నెక్స్ట్ డేనే మీ వేస్ట్ టు హిప్ రేషియో దగ్గర నుంచి మీ కొలెస్ట్రాల్స్ దాకా మీ డయాబెటీస్ అన్నీ ఫస్ట్ ఒక 3 monthsలో తగ్గిపోతాయి. యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. ఇంకా వేరే డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేయకుండా మీకు ఉన్న నాలెడ్జ్లో ఇంట్లో వండుకొని తినండి చాలు. దాట్ ఇట్ సెల్ఫ్ విల్. ఈ గట్ మైక్రోబియం నేచర్ ఏంటి అంటే నేను ఇంతకు చెప్పినట్టు నన్ను కదిలియకుండా ఉండు, నువ్వు టేక్ కేర్, నాకు నేను రీజనరేట్ అవుతాను అన్నంత మంచి గట్ మైక్రోబియం. లివర్ కూడా అంతే, ఇట్స్ హైలీ రీజనరేటివ్ ఆర్గన్. అంటే దాన్ని ఎంత పాడు చేసుకున్నా టు సమ్ ఎక్స్టెంట్ మీరు మంచిగా ఫ్యాటీ లివర్స్ రివర్స్ చేసుకోవచ్చు విత్ ద డైట్ ఇట్స్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ లైక్ మానేసండి, బయట ఫుడ్ మానే. సెకండ్ ఈజ్ మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం సాయంత్రం 6 దాటిన తర్వాత, అంటే మీరు పడుకున్న బెడ్ టైం మీకు 10 అనుకోండి, 10 o'clockకి కూడా మీరు స్క్రోల్ చేస్తూనే ఉంటారు ఇన్స్టాగ్రామ్. సో సెర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ చేసుకుంటారు. ఈ రోజు లేస్తే ఈ రోజే వాడుకోవాలి మీరు, నెక్స్ట్ డే వాడుకోకూడదు. అంటే 1 o'clock 2 o'clock నిద్ర హ్యాబిట్స్ కానివ్వండి,
1 o'clock 2 o'clock దాకా మేల్కున్న వాళ్ళు నైట్ టైం కూడా బింజ్ ఈట్ చేస్తూ ఉంటారు. సో బింజ్ ఈటింగ్, ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అండ్ బెడ్ టైం అనే రొటీన్ లేకుండా ఉన్నా కూడా ఇట్ డిస్టర్బ్స్ యువర్ గట్ మైక్రోబియం. ఓవరాల్గా గట్ బ్రెయిన్ యాక్సెస్ చేయకపోయినా కూడా జస్ట్ అట్లా మీరు చెప్పినట్టు డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నా కూడా గట్ మైక్రోబియం డిస్టర్బ్ అవుతుంది. నో గట్ మైక్రోబియం యు ఆర్ మోర్ లైక్ స్లీప్ డిప్రైవ్డ్ బాడీస్ ఉంటాయి మనకి ఖచ్చితంగా. ఇట్ ఇంక్రీజెస్ యువర్ స్ట్రెస్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తే స్ట్రెస్ హార్మోన్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ యువర్ గట్ మైక్రోబియం. సో అందుకని ప్రాపర్ స్లీప్ హైజీన్ ఉండాలి, స్ట్రెస్ కంట్రోల్ ఉండాలి అండ్ మీ బింజ్ ఈటింగ్, ఈ 3 ఇంటర్ కనెక్టెడ్ అనమాట. మేల్కొని ఉన్నావా, నువ్వు తిన్నావా, ఎక్సెస్ క్యాలరీస్ వెళ్తాయి, ఇట్ ఆల్సో డిస్టర్బ్స్ యువర్ డైజెషన్. తిని వెంటనే వాడుకుంటావు, దట్ ఆల్సో లీడ్ టు ద గట్ మైక్రోబియం డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. సో ప్రాపర్ స్లీప్ హైజీన్ పెట్టుకోవాలి. అండ్ స్ట్రెస్ అన్నది అందరికీ ఇట్స్ ఎ గుడ్ రెస్పాన్స్ యాక్చువల్లీ, అలర్ట్నెస్ని పెంచుతుంది. కానీ టు అన్ ఎక్స్టెంట్ వేర్ మిమ్మల్ని మీరు మర్చిపోయి టు ఏ డిప్రెస్డ్ రొటీన్ లాంటిది ఉంది అంటే కనుక టేక్ హెల్ప్ ఫర్ దాట్. సో రెగ్యులర్గా అందరికీ స్ట్రెస్ ఉండేదే, దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు నేను స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పిన నన్ను పిచ్చిదానిలో చూస్తారు. టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బి క్యారీడ్ టువర్డ్స్ యువర్ బెడ్ టైమింగ్ దాకా వెళ్ళి మీ స్లీప్ని డిస్టర్బ్ చేసే లెవెల్లో తీసుకోదు. సో స్ట్రెస్ అండ్ స్లీప్ రొటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ద స్లీప్ రొటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఈజ్ లైక్ ఫార్మ్ టు టేబుల్ కాన్సెప్ట్కి రండి. అంటే ఫ్రెష్ కూరగాయలని తెచ్చుకొని వండుకొని తినండి. ఇట్ ఫీడ్స్ యువర్ గట్ మైక్రోబియం. 3 పూట్ల డైటింగ్ పేరుతో డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్, డైటింగ్ పేరుతో డోంట్ స్కిప్ యువర్ డిన్నర్ కంప్లీట్లీ. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి అని అనుకుంటే క్లోజ్ యువర్ డిన్నర్ విండో ఎర్లీ. 6:37కి తినేసేయండి, గో ఫర్ ఏ స్మాల్ వాక్. తర్వాత ఆకలేస్తుంది ఈ రొటీన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికంటే బటర్ మిల్క్ ప్రిపేర్డ్గా పెట్టుకోండి, బటర్ మిల్క్ తాగండి, గో టు బెడ్ బై 10 o'clock. ఈ రొటీన్ని, సింపుల్ రొటీన్ని ఫాలో అవ్వండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి తినండి. హైడ్రేట్ యువర్ సెల్ఫ్, 3 liters ఆఫ్ వాటర్, రకరకాల కూరగాయలు ఇస్ అ కాన్సెప్ట్. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళకి యూ మేక్ ష్యూర్ లైక్ 70% ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ మీ ప్లేట్లో ఉంటుంది వెన్ యూ ఆర్ ఈటింగ్ ఏ నాన్ వెజిటేరియన్ డైట్. 30% నాన్ వెజిటేరియన్ ఉంటే 70% వెజిటేరియన్ కంపల్సరీగా ఉండాలి. Plant food is very important, Deepti garu. Plant-based diets are very important to keep your gut microbiome healthy. So 70% of plant-based, 30% of non-vegetarian is good. యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ ఇంతే కదా, ఈజీ కదా అని చేయరు, అనిపిస్తుంది, కానీ చెయ్యరు. అది చేస్తే ఎంత కష్టమో తెలుస్తుంది. బట్ కష్టమైనా నష్టం ఉండదులేండి, అది డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్నది నమ్ముతున్నాను. సింపుల్ దీప్తి గారు, వీ కాంప్లికేట్, మనము మొనోటనస్. నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ కోసం మీరు ఎదురు చూసారనుకోండి. మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ స్టేబుల్, లైక్ 3 eggs, ఒక ఎగ్ యోక్ ఉంటే, ఒక ఇడ్లీ ఉంటుంది, లేదా స్వీట్ పొటాటో ఉంటుంది, ఒక కీరా, క్యారెట్ అలాంటివి ఉంటాయి, లేదా మష్రూమ్ ఉంటుంది, స్పినాచ్ ఉంటుంది. సో వెన్ యూ ఆర్ ఈటింగ్ ఎ వెజిటేరియన్, మీరు ఆలోచించుకోండి, ఐ మీన్ లైక్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఏమన్నా తిన్నా కూడా మీరు ఆలోచించుకోండి, నాకు కూరగాయలు ఏమున్నాయి నా ప్లేట్లో, అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. అట్లీస్ట్ లైక్ 100 grams ఆఫ్ రైస్, 100 grams ఆఫ్ ప్రోటీన్ అంటాం, 200 grams ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. దిస్ పోర్షన్ ఈజ్ వెరీ ఈజీ. ప్లాన్ చేసుకుంటే ఎందుకు అంత కాంప్లికేట్ చేసుకుంటారు? ఇట్స్ వెరీ ఈజీ. కూరగాయలని ఎంతసేపు వండుకుంటాం దీప్తి గారు? కానీ మీరు ప్రతిరోజు ఒక డిఫరెంట్ రెసిపీ కోసం చూసారా, యు ఆర్ గాన్. అప్పుడు ఎవరు చేయలేరు. సో ఐ థింక్ మీరు వరల్డ్ హెల్దియెస్ట్ పీపుల్ని అడగండి, వాళ్ళ రొటీన్ ఒకటే ఉంటుంది, నా బ్రేక్ఫాస్ట్ ఇదే, నా లంచ్ ఇదే, అంటే ఆ పోర్షన్స్ ఒకటే ఉంటాయి, రకరకాల కూరగాయలు వేరీ అవుతుంటాయి. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ రెసిపీస్ మనం ఎప్పటికీ చేయలేం. కొంచెం మొనోటనీస్ ఉన్నా అలవాటు చేసేసుకోండి, ఇట్ వుడ్ బి వెరీ ఈజీ. లెట్ us keep it simple, let us keep it consistent, correct, and let us keep it in a most systematic way. That's the actual health success అనుకోవాలి. అంతే. వెరైటీస్ టైం ఉంటే చేసుకోవచ్చు, కానీ బట్ ఐ ఫీల్ లైక్ ఒక రొటీన్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా కీప్ ఇట్ వెరీ స్టాండర్డ్. థ్యాంక్ యూ సో మచ్ వినిషా గారు. మై ప్లెజర్ దీప్తి గారు, మై ప్లెజర్. చిన్న విషయాలే బట్ ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ లా అనిపిస్తున్నాయి. సో లెట్ us all try to incorporate this in our regular routine as well. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.